యొక్క ముంగండ ప్రాంతాన్ని దేవుడు ప్రేమించి 2 రోజులు రాత్రులు సభలు ఏర్పాటు చేయడానికి ఈ మే 26, 27 తేదీలని దేవుడు ప్రతిష్ఠించి మంచి వాతావరణం ఇచ్చినందుకు 2 చేతులలో అల్లాడిస్తూ స్తోత్రం చెప్తారా ప్రభు సన్నిధిలో. మరి ఈ మొదటి రాత్రి మరి దైవ సేవకులు ఆయా ప్రాంతాల్లో ఒక మహిమ కలిగిన సేవ పరిచర్యలో దైవజనులు అరుణ్ కుమార్ అయ్య గారు వాడబడుతూ ఉన్నారు. ప్రతిరోజు అనేక స్థలాల్లో అన్నకి మీటింగ్స్కి వాడబడుతూ ఉన్నారు. అద్భుతమైన సాక్ష్యం, వాక్యం. ప్రతిరోజు దేవుని పనిలో అన్న పరిచర్యలో ప్రయాసపడుతూనే ఉంటారు. ఏ ఒక్కరోజు కూడా ఖాళీ ఉండదు. అయితే ఏదో సందర్భంలో అయ్యగారు నాతో మాట్లాడుతూ ఉంటారు. పరిచర్య ఎలా ఉంది, ఈరోజు ఎక్కడ మీటింగ్కి వెళ్ళావని అడుగుతూ ఉంటారు. ఈ పరిచర్య చిన్న గదిలో ప్రారంభించినప్పటి నుంచి అయ్యగారు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళటం, మా క్షేమం కొరకు వారు ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటారు. అందును బట్టి దేవుని నేను ఘనపరుస్తూ ఉన్నాను. మరి ఈరోజు వాస్తవంగా ఆయనకి ఒకరోజు ఖాళీ పెట్టుకున్నారు. అంతనే ఇక్కడ మీటింగ్స్ జరుగుతున్నాయని చెప్పిన వెంటనే నేను వస్తానని అయ్యగారు చెప్పటం, ఈ మొదటి రాత్రి అద్భుతమైన సందేశాన్ని మనం వినబోతున్నాం. దైవ సేవకులకి ఇక ఆలస్యం చేయకుండా సందేశం కొరకే సమయం అప్పగిస్తూ ఉండగా చప్పట్లు కొడుతూ దైవజనులు అరుణ్ కుమార్ అయ్య గారు వచ్చి శ్రేష్టమైన సందేశాన్ని అందించబోతున్నారు. కొట్టాలి గట్టిగా చప్పట్లు. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. దేవునికి స్తోత్రం. అందరూ చేతులెత్తి చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. మహాగణుడైన యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. నాకు ఈ సమయం ఇచ్చిన తమ్ముడికి, చెల్లికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ధవళేశ్వరాన్ని సేవ చేస్తున్న చెల్లికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మాటలు ఆలకిస్తున్న ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఇక్కడికి నేను వస్తానని నాకే తెలియదు. మీ పాస్టర్ గారు వారం రోజులు బట్టి రేపు వస్తానని ఫోన్ చేస్తున్నాడు, రావట్లేదు. సరే నువ్వు ఎలాగ రావట్లేదు కనుక నేనే వస్తాను అన్నాను. మీటింగ్స్ ఉన్నాయన్నాడు. మీటింగ్స్ ఉంటే మరీ మంచిది, నేను వచ్చేస్తాను అన్నాను. ఏమండి, కాకపోతే ఆయన చిన్న తప్పు చేస్తున్నాడు. ఏమిటా తప్పు అంటే వచ్చినప్పుడల్లా ఏదో కానుకిస్తున్నాడు. ఏమండి, దేవుడు ఇద్దరిని దీవించాడు దేవుడు. నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కుమ్మరిస్తానని దేవుడు చెప్పాడు. నాది దీనస్థితే, వారిది దీనస్థితే. అలాంటి సేవలను ఆశీర్వదించాడు, మమ్మల్ని ఆశీర్వదించాడు. కనుక కొంచెం అవకాశం ఉన్నప్పుడు వచ్చి ఎక్కడో చోట కొంచెం వాడబడేలాగా అవకాశం ఇవ్వాలి. కానీ వచ్చినప్పుడల్లా ఏదో కవర్ ఎత్తుంటే చాలా ఇబ్బందిగా ఉంది. నువ్వు అది చేయకపోతే నేను వస్తాను అన్నాను. ఒక నవ్వు నవ్వాడు. అన్నిటికీ ఆ నవ్వే. ఏమండి, నవ్వు నవ్వాడు. ఈరోజు నేను మర్చిపోయాను. ఉదయాన్నే రాత్రే పిల్లలందరితో చెప్పాను, పలానా చోట మీటింగ్, అక్కడికి వెళ్ళాలని చెప్పాను. వేరే చోటకి మంచి దైవజనుడు వస్తున్నాడు, ఆయన్ని కలుద్దామని వెళ్దామనేసరికి తెల్లవారుజామునే ఫోన్ వచ్చింది. సరే ఇది దేవుని చిత్తం, ఆ రోజు నేను వెళ్తానని అన్నాను కదా అని చెప్పి ఇంక కుటుంబంతో మీ మధ్యకి రావటానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఇక్కడ మీ అందరినీ మళ్ళీ చూడటానికి, మీ అందరితో కలిసి మహాదేవుణ్ణి ఆరాధించటానికి, మరి దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుణ్ణి మరొకసారి స్తుతిస్తూ ఉన్నాను. నా కోసం, నా పరిచర్య కోసం ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డకి పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకెవరైనా నేను తెలియకపోతే ఈ రోజు నుంచి అయినా నా కోసం ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. మంచిది సమయంలో మరి దేవుడు తన వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతుండగా శ్రద్ధగా దేవుని మాటలు విందాం. నేను రోజుకు ఒక చోటకి వెళ్తాను. ఒక్కొక్క ప్రాంతాన్ని, ఒక్కొక్క దైవజనుడిని, ఆ సంఘాన్ని నేను చూస్తుంటాను. కనుక నాకు చాలామంది దైవజనులతో పరిచయం ఉంది. కానీ ఎవరితో కూడా ఇష్టంగా నేను వచ్చిన తర్వాత మరలా మాట్లాడటం అనేది ఉండదు. మొత్తం మీద గోదావరి యువతల ఈయన, రాజమండ్రి అవతల సియోను కుమార్ గారు,
ఏమన్నా ఆ ప్రాంతంలో టైటస్ గారు. ఈ ముగ్గురితో మాట్లాడతాను. ఎక్కువ స్నేహం అనేది మేమే ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. దేవుడు ఆత్మీయులతో ఇచ్చిన స్నేహాన్ని బట్టి కూడా దేవుణ్ణి ఎంతగానో నేను గణపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి ఈరోజు మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. నేను రక్షింపబడింది మొదలుకొని చాలామంది సేవకులను చూశాను. చాలామందిని చూసినప్పుడు నాకు నచ్చలేనివి కూడా కొన్ని కనపడ్డాయి. అప్పుడు నేను అనుకున్నాను, ఎవ్వరూ చేయలేని సేవ మనం చేయాలి, వారెవ్వరూ చూపించలేనిది మనం చూపించాలి అన్న ఉద్దేశంతో మోకాళ్ళతో దేవుడి దగ్గర నేర్చుకొని మరి సంఘాన్ని కట్టుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. నేను చూస్తున్నటువంటి చాలా ప్రాంతాల్లో ఆదివారమే విశ్వాసులకి దైవజనుడికి సంబంధం. మళ్ళా ఆదివారం దాకా వాళ్ళెవరో ఈయనకి తెలదు, ఈయనెవరో వాళ్ళకి తెలదు. అలాంటి సంఘాలే చాలా చూశాను. మీ పాస్టర్ గారు అయితే ఎప్పుడు చూసినా ఎవరొకరింటికాడ ప్రార్థన చేస్తున్నానని, లేకపోతే ఎవరొకరింటికి పరామర్శించడానికి వెళ్ళానని, లేకపోతే ఏదో కార్యక్రమం అని ఇలాంటివే చెప్తుంటారు. కనుక ఇలాంటి మంచి దైవజనుణ్ణి, అలాగే మంచి ప్రార్థనా పరురాలు, మంచి వరాలు కలిగినటువంటి తల్లిని మీకు ఇచ్చినందుకు దేవుణ్ణి ఎంతగానో మీరు గణపరచాలి. ఎందుకంటే చాలా ధన్యులు మీరు, అదృష్టవంతులు మీరు. ఎక్కడ అలాంటి వాళ్ళు కనపట్టలేదు ఏమండి. కనుక వారి పద్ధతి ఏంటో, వారి సేవ ఏంటో నాకంటే మీకే బాగా తెలుసు. కనుక అలాంటి ఆత్మీయతని తల్లిదండ్రులు దేవుడు మనకి ఇచ్చినందుకు దేవుణ్ణి ఎంతగానో గణపరిచి వారి కోసం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నామని మరొకసారి మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంఘాలు చూసినప్పుడు ఆ ప్రాంతాల్లో వారు చెప్పినటువంటి మాటలు విన్నప్పుడు చాలా బాధేస్తూ ఉంటుంది. కనుక నేను కూడా అలాగే మరి తెల్లారు లెగిస్తే ఎవరొకరి ఇంటికి వెళ్ళటం, ఖాళీ దొరికితే వారికి ఉన్నటువంటి పరిస్థితులు గమనించటం, మరి అలాగే ఎందుకంటే సేవ అనేది అలాగే చేయాలన్న ఉద్దేశంతో మేము కొనసాగిస్తూ ఉన్నాం. కానీ ఈ రోజుల్లో ఇలాంటి మాలాంటి సేవకులు నచ్చట్లేదు ప్రజలకి. సూటు బూటు కోటు అడవుడు ఉండాలి. అలా ఉంటేనే చాలామంది నన్ను అడుగుతారు, సూట్ వేయరా అంటారు, వేయనంటాను. బూట్ వేయరా వేయనంటాను. నాకు అలవాట్లేదంటాను. నాకు అలవాట్లేదంటే వేసుకోకూడదా, వేసుకుంటే ఇంకా బాగుంటుందిగా. జనం మధ్యన అనేక మంది ప్రజలు అందరూ కూడా చాలా ఆకర్షితులవుతారుగా అన్నారు. నేను ఒకటే చెప్పాను, సూటు బూటు కోటు ఉన్న సౌలు డేరా లోపల ఉన్నాడు. ఏమీ లేకుండా రాయట్టుకున్న దావీదు గొలియాతును కొట్టాడు. అది నేను సూటు బూటు కోటు వేసుకోవటం తప్పని నేను అన్న, కానీ ఆ వస్త్రాలు వేసుకో, ఈ కత్తి పట్టుకో, ఢాలు పట్టుకో అంటే నాకు అలవాట్లేదని చెప్పాడు. ఏమండి, ఇవన్నీ ఉన్నవాడు డేరాలో ఉన్నాడు, ఏమీ లేనివాడు వచ్చి ఎదిరించగలిగాడు. కనుక సూటు బూటు కోటు అక్కర్లేదు. వాక్యం అనే రాయ, యేసు అనే రాయి ఉంటే మన దగ్గర దేన్నైనా మనం జయించగలం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంగామా చూడకండి, పై రూపాన్ని చూడకండి, అంతరంగాన్ని చూడండి. ఏమండి, కనుక సంఘం కోసం భారం కలిగి ప్రార్థన చేసేవారిగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదిస్తాడు. ప్రార్థనే చాలా ప్రాముఖ్యమైనది. నేను మొదట్లో ప్రార్థన వచ్చేది కాదు నాకు. నేను ప్రార్థన నేర్చుకున్నాను. నా ఆత్మీయ తండ్రి ప్రార్థన చేయమన్నారు ఒకరోజు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా, కానీ పరలోక ప్రార్థన చేసి ఆమెనన్నాను. ఏంటి చేసావన్నారు. ప్రార్థన చేశాను అన్నాను. ఇదా ప్రార్థన అన్నారు. మీరు చదవలేదా? ఇలాగ ప్రార్థన చేయండి అని యేసయ్య అన్నాడుగా. మరి ఆయన అన్నాడు కాబట్టి అదే చేస్తున్నాను అన్నాను. నెత్తి మీద ఉడుకొట్టి తిమోతి పత్రిక 1వ పత్రిక 2వ అధ్యాయాన్ని చూపించి ఇలాగ చెయ్యాలని చెప్పాడు. అప్పుడు ప్రార్థనా బలిపీఠం నా గదిలో కట్టబడింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ధూపం వెళ్తానే ఉంది, దీవెనలు కుమ్మరించబడతానే ఉన్నాయి. ప్రియులారా, నేను 10 మంది కోసం ప్రార్థన చేస్తే 10 మందికి తగిన దీవెన నాకు ఇచ్చాడు. 20 మంది కోసం ప్రార్థన చేస్తే 20 మందికి తగిన దీవెనిచ్చాడు. 100 మంది కోసం ప్రార్థన చేస్తే 100 మందికి తగిన దీవెనిచ్చాడు. నేను విశ్వాసగా ఉన్నప్పుడు 340 కుటుంబాల కొరకు ప్రార్థన చేసేవాడిని. ఆమెన్ అనేసరికి 1:30 అయ్యేది టైం. అలాగ నా జీవితం కట్టబడింది. మనం ప్రార్థనలో జనాన్ని పెంచుకుంటూ వెళ్తే ఆయన మనకిచ్చే ఆశీర్వాదం కూడా పెంచుకుంటూ వెళ్తాడు. మనం తగ్గించేస్తున్నాం అనుకోండి, బాధ కొద్దిగా మోకాలు నొప్పి వచ్చినాయి అని వాళ్ళకి చాలని తగ్గితే వాళ్ళు తగ్గిపోద్ది, ఆశీర్వాదం ఉండదు. కనుక ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన ప్రమాదాలు తప్పిస్తుంది. ప్రార్థన మనిషిని పవిత్రపరుస్తుంది.
ప్రార్థనే ఆశీర్వాదం తెస్తుంది, ప్రార్థనే ఆయుష్ దినాలు కూడా పెంచుతుంది. కనుక ప్రార్థన వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కనుక అలాంటి ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకోకుండా రోషం కలిగిన వారిగా ఉండాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ఒక చిన్న పాట పాడి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నేను పెద్దగా మర్మాలు మరుగుమాటలు చెప్పను, కానీ దేవుడు నా నోట పెట్టిన కొన్ని మాటలు చెప్తుండగా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే అద్భుతమైన వాక్యం నేను చూస్తుంటాను. అప్పుడప్పుడు శుక్రవారం ఎప్పుడో శనివారమో యోబు కోసం చెప్తున్నాడు. ఇలా మళ్ళీ బాధల కోసం మొదలెట్టావా బాబయ్య అనుకున్నాను. ఏమంటే నేను ప్రతిదీ అలా టచ్ చేసి చూస్తుంటాను. నాకు ఆ మాట్లాడుతుంటే చెప్తుంటే ఆ విధానం చూస్తుంటే నాకు చాలా బాగా నచ్చుతుంది. దేవుడిని ఎంతగానో నేను గణపరుస్తాను. ఎందుకంటే మా తాత ముత్తాతలు ఎవరు పాస్టర్లు కాదు. పాస్టర్లు అయితే పోనీ అలా వచ్చామనుకో కొంత నేర్చుకున్న వాళ్ళం అవుతాం, కానీ మాకెవరూ నేర్పలేదు. మోకాళ్ళ యూనివర్సిటీలో నేర్చుకున్నదే అంతా కూడా. దేవుని స్తోత్రం. అందరూ కలిసి ఈ పాట పాడదాం. దేవుని స్తోత్రం. ఆరాధింతును ఆరాధింతును నా యేసయ్యా, నిన్నే ఆరాధింతును నా మనసారా. ఆరాధింతును ఆరాధింతును నా యేసయ్యా, నిన్నే ఆరాధింతును నా మనసారా. నిన్నే ఆరాధింతును నా మనసారా. నా బలమా నా కొండ నా కోట, నా బలమా నా కొండ నా కోట, నా దిక్కు నీవేగా నా ఆశ్రయ దుర్గమా. నా దిక్కు నీవేగా నా ఆశ్రయ దుర్గమా. ఆరాధింతును ఆరాధింతును నా యేసయ్యా, నిన్నే ఆరాధింతును నా మనసారా. తప్పలు కొడదాం. రాజుల రాజు నీవేనని ఆరాధిస్తాను, ప్రభువుల ప్రభువుగా వస్తావని ఆరాధిస్తాను. రాజుల రాజు నీవేనని ఆరాధిస్తాను, ప్రభువుల ప్రభువుగా వస్తావని ఆరాధిస్తాను. ఓ నీతి సూర్యుడా, ఓ సత్యవంతుడా, ఓ నీతి సూర్యుడా, ఓ సత్యవంతుడా. నీతి సూర్యుడా నీకే స్తోత్రం, సత్యవంతుడా నీకే స్తోత్రం. నీతి సూర్యుడా నీకే స్తోత్రం, సత్యవంతుడా నీకే స్తోత్రం. నీతి సూర్యుడా సత్యవంతుడా అందుకో నా ఆరాధన. నీతి సూర్యుడా సత్యవంతుడా అందుకో నా ఆరాధన. నా బలమా నా కొండ నా కోట, నా దిక్కు నీవేగా నా ఆశ్రయ దుర్గమా. నా దిక్కు నీవేగా నా ఆశ్రయ దుర్గమా. ఆరాధింతును ఆరాధింతును నా యేసయ్యా, నిన్నే ఆరాధింతును నా మనసారా. తప్పలు కొడదాం, తప్పలు కొడదాం గట్టిగా గట్టిగా. శాపం భరించావని ఆరాధిస్తాను, సిలువలో నాకై మరణించావని ఆరాధిస్తాను. పాపం శాపం భరించావని ఆరాధిస్తాను,
ఆరాధిస్తాను. ఓ సిలువ వీరుడా, ఓ మృత్యుంజయుడా, ఓ సిలువ వీరుడా, ఓ మృత్యుంజయుడా, సిలువ వీరుడా నీకే స్తోత్రం, మృత్యుంజయుడా నీకే స్తోత్రం, స్తోత్రం 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 నీకే స్తోత్రం, సిలువ వీరుడా నీకే స్తోత్రం, మృత్యుంజయుడా నీకే స్తోత్రం, సిలువ వీరుడా మృత్యుంజయుడా అందుకో నా ఆరాధన, సిలువ వీరుడా మృత్యుంజయుడా అందుకో నా ఆరాధన, నా బలమా నా కొండ నా కూడా, నా బలమా నా కొండ నా కూడా, నా దిక్కు నీవేగ నా ఆశ్రయ దుర్గమా, నా దిక్కు నీవేగ నా ఆశ్రయ దుర్గమా, ఆరాధింతును ఆరాధింతును నా యేసయ్యా, ఆరాధింతును నా మనసారా, ఆరాధింతును నా మనసారా. హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 16-17 వచనాలను చదువుదాం. ఏలయనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయములో ఉంచి వారి మనస్సు మీద వాటిని రాయుదును అని చెప్పిన తరువాత వారి పాపములు వారి అక్రమములను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనని ప్రభువు చెప్పుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, నీ ఉన్నత నామానికి స్తోత్రాలు, నీ మహోన్నత నామానికి వందనాలు. దేవాతి దేవుడు అయిన ప్రభువా, నీ బిడ్డల్ని ఏర్పాటు చేసుకొని జరిగిస్తున్న సేవా పరిచర్య కొరకు వందనాలు, ఏర్పాటు చేసిన సభల కొరకు వందనాలు. మొదటి దినం ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, ఆరాధన ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. నిలబట్టక అర్హత లేని వాణ్ణి, నీ ఆత్మ సహాయం కోరుకుంటున్న దీనుణ్ణి తండ్రి, కరుణించి కనికరించి మా అందరితో మీరు మాట్లాడండి. ఆటంకపరిచి అభ్యంతరాలు పెట్టి అనాలోచనలు పెడుతున్న ప్రతి విధమైన దెయ్యపు శక్తులను యేసు నామములో బంధిస్తున్నాను. కృపగల నీ హస్తాలకి మమ్మల్ని అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చేతులెత్తాలి. హల్లెలూయా. చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము అన్నాడు బైబిల్లో. దేవుడికి నైవేద్యం పెట్టడం అంటే చేతులు ఎత్తటం. చేతులు ఎత్తటము అనగా నాన్న నన్ను ఎత్తుకోవా అని అర్థం. చేతులు ఎత్తటం అనగా ఇక నా చేతుల్లో ఏమీ లేదు, ఏం చేస్తావో చేయి అన్నట్టుగా చేతులు ఎత్తేయటం. కనుక చేతులు ఎత్తడం అనేది ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. మంచిది. దేవుడు తన వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతుండగా శ్రద్ధగా దేవుని మాటలు విందాం. ఇలాగే సభలు జరుగుతున్నాయట. సభలు జరిగినప్పుడు భార్య మారింది, భర్త మారలేదు. భర్త చాలా తాగుబోతు, ఇచ్చలవిడిగా జీవించేవాడు. అయితే భార్య ఆ రోజు అందట, సభలు జరుగుతున్నాయి 3 దినాలు, కనుక వచ్చి ఒక 3 మాటలు ఆలకిస్తే నీ బ్రతుకు అర్థం ఉంటుంది. ఎప్పుడు చూసినా తాగుతూనే ఉంటావు, కనీసం ఈ 3 రోజులైనా వచ్చి ఒక 3 మాటలు ఆలకించని చెప్పిందట. అయితే మొదటి రోజు వెళ్ళలేదు, రెండో రోజు వెళ్ళలేదు, ఆ రోజు మళ్ళా గట్టిగా చెప్పిందట, ఈ రోజే లాస్ట్ రోజు గనుక పలానా చోట నుంచి దైవజనుడు వస్తున్నాడు గనుక ఒక 3 మాటలు ఆలకింతే నీ బ్రతుకు మారుతుందని చెప్పేసి వెళ్ళిపోయిందట. ఆ భర్త ప్రభు అంటే ఇష్టం లేకపోయినా, ఆయన మాటలు ఇష్టం లేకపోయినా, దేవుని సంఘం ఇష్టం లేకపోయినా, ఆ భార్య కోసం ఇంటికి వచ్చి మళ్ళీ గొడవ పెడుతుందేమో అని చెప్పి ఎలాగైనా వెళ్ళి ఒక 3 మాటలు ఆలకించాలని వెళ్ళాడట. వెళ్ళగానే చర్చిలోకి వెళ్ళాడు. వెళ్ళగానే పాస్టర్ గారు ఏం చెప్పారంటే, రాగానే చూసి ఈయన ఎప్పుడు రాడు కదా, వచ్చాడు, మాట్లాడకపోతే ఏమనుకుంటాడో అని, వచ్చావా బాబు అన్నాడట. ఒక మాట అయిపోయింది. పక్కకెళ్ళి కూర్చున్నాడు. మళ్ళీ ఈయన వాక్యం చెప్తూ కూర్చున్నావా బాబు అన్నాడట. రెండో మాట అయిపోయింది. ఎందుకో పైకి లేచి 4 అడుగులు వేస్తే వెళ్ళిపోతున్నావా బాబు అన్నాడట. 3 మాటలు అయిపోయినాయి. వచ్చావా, కూర్చున్నావా, వెళ్ళిపోతున్నావా అనుకుంటూ ఇంటికి వచ్చేస్తున్నాడు భార్యతో చెప్పాలి గనుక. అలా వస్తూ ఒక రాయిని తన్నేసి ఎదరగా పడిపోయాడు. మాట మారిపోయింది. వచ్చారా, కూర్చున్నారా, వెళ్ళిపోతున్నారా, వచ్చారా, కూర్చున్నారా, వెళ్ళిపోతున్నారా అనుకుంటే వెళ్ళాడట. ఆ ఇల్లు ఊరికి దూరంగా ఉంటుందట. ఆ దూరంగా ఉన్న ఇల్లు తాళం వేసేసి ఉంది, ఎవరు లేరు.
దొంగలు వచ్చారు. దొంగలు వచ్చి తాళం తీస్తుంటే ఈయన మాటలు ఆలకించి వాళ్ళు పక్కకి వెళ్ళారు. ఈయన గబగబా అక్కడికి వచ్చి అన్నాడు, వచ్చారా అన్నాడట. మనం రావటం ఎలా తెలిసిందిరా వీడికి అనుకొని మందార చెట్టు కిందకి వెళ్ళి కూర్చున్నారట. రెండో మాట కూర్చున్నారా అన్నాడట. అనగానే మనం రావటం కూర్చోవటం వీడికి ఎలా తెలిసిందని జాయిగా లేచారట. వెళ్ళిపోతున్నారా అన్నాడట, పారిపోయారట. చూడండి, నచ్చకపోయినా ఏమండి ఇష్టం లేకపోయినా ఇన్న మాటలే ఆ ఇంట్లో దొంగలు పడకుండా ఆపేస్తే మరి ఇష్టపడి నేర్చుకున్న వాక్యం శత్రువు అనే దొంగను మన జీవితంలో రాకుండా అభిజేస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని వాక్యం శక్తివంతమైనది, దేవుని వాక్యం బలమైనది, దేవుని వాక్యమే మనల్ని పవిత్రపరిచేది, దేవుని వాక్యమే మనల్ని పరిశుద్ధపరిచేది, దేవుని వాక్యమే మనల్ని పరలోకానికి నడిపించేది. అలాంటి వాక్యం మీద ఆసక్తి కలిగి వాక్యమును జాగ్రత్తగా వినాలి. ఎన్న వాక్యమును హృదయములో భద్రపరచుకోవాలి. వాక్యం ద్వారా మనం ప్రవర్తించాలి. వాక్యానుసారంగా ప్రవర్తించినప్పుడు మాత్రమే దీవెన. ఈరోజు మందిరానికి వచ్చిన దీవించబడకపోవట కారణం ఎవరంటే మనమే. ఇప్పుడు అన్ని ఇంట్లోకి వచ్చిన కుళాయి మన ఇంటికి ఎందుకు రావట్లేదంటే కుళాయిలో నీళ్ళైపోయినాయా, ట్యాంకులో నీళ్ళు అవ్వలేదు, నీకు వచ్చేటువంటి పైపులో ఏదో అడ్డు ఉంది, దాన్ని నువ్వు క్లియర్ చేసుకోవాలి. కనుక అది క్లియర్ చేసుకోగలిగితేనే నువ్వు దీవించబడతావు. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించేవాడు కాదు. మంచివారి మీద చెడ్డవారి మీద వర్షం కురుస్తుందట, మంచివారి మీద చెడ్డవారి మీద కూడా వెలుగు ఉదయిస్తుందట. దేవుడు అందరినీ ఒకే రకంగా చూస్తున్నాడు. అయితే మనం మాటలు వింటున్నాం, ఎన్న మాటలు హృదయంలో పెట్టుకుంటున్నాం, కానీ వాటి ప్రకారం మనం జీవించలేకపోతున్నాం. అందుకనే దీవెనలు రావట్లేదు, కానీ కొన్నిసార్లు శాపానికి మనం గురైపోతున్నాం. అలా కాకుండా వాక్యం విని వాక్యాన్ని నేర్చుకొని వాక్య ప్రకారం జీవించినప్పుడే దీవెన పొందుకుంటాం. ఒకేసారి మనం పాటించకపోవచ్చుగాక 10 మాటలు ప్రభు దైవజనుల్లో చెప్పినప్పుడు ఒక మాటైనా నువ్వు పాటించి ఒక్క అడుగు వేయగలిగితే 9 అడుగులు ఆయన ఇస్తాడు నీ చేత. కనుక నువ్వు వాక్యానుసారంగా మనం ప్రవర్తించడం నేర్చుకోవాలి. ప్రార్థన చేశాం, దేవునికి మొర్రపెట్టి మన విన్నపాలు చెప్పాం, ఆరాధన చేసాం, ఆయన స్తుతించాం, ఆయన్ని ఘనపరిచాం. వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడుతుండగా ఆ మాటలు ఆలకించి చివరి వరకు ఉండి చివరిలో మోకాళ్ళేసి, అవును ప్రభా నాతో మాట్లాడావు, నువ్వు చెప్పినట్టు బ్రతుకుతానని ఒక మాట ఆయనతో చెప్పి మనం వెళ్తే దీవెనలు మన వెనకాలే వస్తాయి. చదువుకున్న వాక్య భాగము ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము. చూడండి ప్రియులారా, 16-17 వచనాలు మనం చదువుకున్నాం. 16-17 వచనాలు మనం చదువుకున్నాం. చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఏమని చెప్తున్నది వాక్యం అంటే, యాలయనగా ఆ దినములు అయిన తర్వాత నేను వారితో చెయ్యబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయములో ఉంచి వారి మనసు మీద వాటిని రాసి తర్వాత నేను వారి పాపములను వారి అక్రమములను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోనని ప్రభు చెప్పుచున్నాడు అని రాయబడింది. అక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు ఎబ్రీ సంఘానికి రాస్తూ ఈ మాట చెప్తున్నాడు. దేవుడు ఒక మాట పలికాడు సంగమా, ఏమనంటే ఆ దినములైన తర్వాత నా నిబంధన నా ప్రజలతో చేస్తాను, నా ధర్మదినులను వారి మనసుల్లో ఉంచుతాను, హృదయంలో ఉంచుతాను, వారి మనసుల మీద నేను రాతను రాస్తాను, వారి పాపములు ఎన్నటికీ కూడా నేను జ్ఞాపకం చేసుకోను, వారి అతిక్రమ క్రియలు ఎన్నటికీ నేను జ్ఞాపకం చేసుకోను, ఇంకా వారిని నేను శిక్షించను, కనుక నేను నా నిబంధన వారితో చేస్తున్నాను అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథములో మనం చూసినప్పుడు అనేక పర్యాయాలు అనేక మంది భక్తులతో ఆయన నిబంధన చేశాడు. ఎవరితో నిబంధన చేశాడంటే ప్రియులారా, నోవాహుతో ఆయన నిబంధన చేశాడు, అబ్రహాముతో ఆయన నిబంధన చేశాడు, మోషేతో నిబంధన చేశాడు. అలాగే మనం చూస్తే ఇశ్రాయేలుతో నిబంధన చేశాడు, లేవీలతో నిబంధన చేశాడు. ఆయన శిష్యులతో ఇది నా రక్తము వలనైన కొత్త నిబంధన అని చెప్పి ఆయన నిబంధన చేశాడు. ఆయా సమయాలలో ఆయా రీతిలుగా తన ప్రజలతో ఆయన నిబంధన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథములో మనం చూసినప్పుడు నోవాహుతో ఆయన నిబంధన చేసినప్పుడు గుర్తును చూపించాడు. ఏమిటా గుర్తు అంటే, ఆకాశములో ఒక ఇంద్రధనుసును చూపించి ఆ ఇంద్రధనుసును చూసినప్పుడల్లా నేను మిమ్మల్ని శిక్షించను,
మీరు నాకు కలిగిన ఆ నిబంధన జ్ఞాపకం చేసుకుంటాను, నిబంధనకు గుర్తుగా ఆ ఇంద్రధనుసును నేను ఇందులో పెడుతున్నాను అని చెప్పి మేఘములలో ఇంద్రధనుసును చూపించాడు. అబ్రహాముతో సున్నతి నిబంధన చేశాడు. మోషేతో ఆజ్ఞలు ఇచ్చి ఇలా బ్రతకాలి అని నిబంధన చేశాడు. ఆ దేవుడే ఈ రాత్రి నేను నా ప్రజలతో ఒక నిబంధన చేయబోతున్నాను, నా ధర్మ విధులను వారి హృదయంలో ఉంచుతాను, నేను వారి మనసుల మీద వాటిని రాస్తాను, వారి పాపాలు అక్రమ క్రియలు ఎన్నటికీ నేను జ్ఞాపకం చేసుకోనని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి నోవాహుతో ఆయన చేసినటువంటి నిబంధన ఏమిటి అంటే ఇంద్రధనుసు నిబంధన ఆయన చేసినట్లుగా మన వాక్యంలో చూస్తున్నాం. ఇంద్రధనుసు అనేది ఎక్కడుండేది? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ఈ ఫ్యాన్ కట్టండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుదాం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బోరాధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరిచెదను అనెను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. ఆ సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు నా దృష్టికి సూర్యకాంత పద్మరాగమును పోలిన వాడు మకరతము వలె ప్రకాశించు ఇంద్రధనుసు సింహాసనమును ఆవరించి ఉండెను. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ఇక్కడ భక్తుడైనటువంటి యోహాను గారు పద్మాషు అనబడుతున్న దీపంలో ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఆత్మవశుడైనప్పుడు జరిగిన సంగతులు, దేవుడు చూపించిన సంగతులు. దేవుని ఒక స్వరం వినబడుతుంది, ఇదిగో తలుపు తెరవబడింది. ఆయన చూడగా ఒక స్వరం వినబడి ఇక్కడికి రా, ఇక జరగబోయేటువంటి సంగతులు నీకు నేను బయలుపరుస్తాను, అవన్నీ కూడా నువ్వు పుస్తకం రూపంలో రాద్ది కానీ రా ఇక్కడికని చెప్పేసి ఆయన యోహాను గారితో చెప్పగా అతడు ఆత్మవశుడైపోయాడట. పరలోకములో ఒక తలుపు తెరవబడి పరలోకములో ఒక సింహాసనం వేయబడింది. ఆ సింహాసనం మీద మనుష్య కుమారుడనబడిన వాడు ఆసీనుడై ఉన్నాడు. ఆయన వెనకాల ఏమండి ఒక మకరతము వలె ప్రకాశించే ఇంద్రధనుసు ఆ సింహాసనానికి వెనక భాగాన్ని ఉందని చెప్పేసి వాక్యములో రాయబడింది. ఆయన చూడటానికి సూర్యకాంత పద్మరాగము వలె ఉన్నాడట. అదే కాకుండా మకరతము వలె ప్రకాశించేటువంటి ఇంద్రధనుస్సు ఆయనకు కనబడింది అని చెప్పేసి వాక్యములో రాయబడింది. ప్రియులారా, ఇంద్రధనుస్సు ఎక్కడ కనబడుతుంది మనకంటే ఆకాశములో కనబడుతుంది. ఇంద్రధనుస్సు ఎప్పుడు కనపడుద్ది? ఆకాశంలో కనపడద్ది. ఎప్పుడు కనపడద్ది అంటే వర్షాకాలమున కనపడద్ది. అది వర్షాకాలమునే మనకు కనపడుతుంది. వర్షం ఎక్కువగా వస్తున్నప్పుడు, గాలి విపరీతంగా వేస్తున్నప్పుడు, పిడుగులు పడుతున్నప్పుడు, మన మనుషులందరూ కూడా భయాక్రాంతులైనప్పుడు వెంటనే ఒక మెరుపు వచ్చి లేదా బడబడా ఉరిమి ఆకాశంలో ఒక ఇంద్రధనుస్సు, 7 రంగులు కలిగిన ఇంద్రధనుస్సు, తేజోవంతమైన ఇంద్రధనుస్సు కనపడి ప్రజలారా భయపడకండి, ఇక వర్షం ఆగింది, మీరు భయపడవలసిన అవసరం లేదు, వర్షం ఆగింది, ఇక మీకు ప్రమాదమేమీ లేదు, అది చెప్పడానికే నేను వచ్చాను అన్నట్లుగా ఆకాశంలో ఇంద్రధనుస్సు ఆకాశంలో కనపడద్ది. ఎప్పుడు కనపడద్ది అంటే అది వర్షాకాలమునే కనపడద్దట. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము చూడండి 28వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఇలాగ రాయబడింది, వర్షాకాలమున కనబడు ఇంద్రధనుస్సు తేజస్సు వలె దాని చుట్టూనున్నటువంటి తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనం. నేను చూసి సాగిలపడగా నాతో మాట్లాడిన వాని ఒక స్వరము నాకు వినబడెను. చాలు. వర్షాకాలమున కనబడేటువంటి ఇంద్రధనుసు యొక్క తేజస్సు వల్లే దాని చుట్టూ తేజస్సు నాకు కనబడెను. అంటే ఇంద్రధనుసు ఎప్పుడు కనపడద్దంటే వర్షాకాలమునే కనపడద్దట. యాసవి కాలంలో కనపడదు. 4 చినుకులు పడినప్పుడు, ప్రజలు భయాందోళన చెందినప్పుడు, అల్లకల్లారమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఆకాశంలో ఇంద్రధనుసు కనపడి ప్రజలారా భయపడకండి, ఇక తగ్గిపోయింది వర్షం,
మీరు అడిలిపోవలసిన పనేవి లేదన్నట్లుగా వర్షాకాలమును మాత్రమే ఇంద్రధనుసు కనపడద్ది. అసలు వర్షం అనేది ఎందుకు వస్తుంది? అసలు వర్షం రావటానికి గల కారణాలేంటి? అసలు వర్షం భూమి మీదకి ఎందుకు వస్తుంది అని మనం చూస్తే యోబు గ్రంథం 37వ అధ్యాయం, యోబు గ్రంథము 37వ అధ్యాయము 11వ వచనం ఇలా ఉంది. మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపెను, తన మెరుపులు మేఘమును వ్యాపింపజేయును. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘమును సంచారము చేయును. వాటి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును. శిక్ష కొరకే గాని, తన భూలోకము కొరకే గాని, కృప కొరకే గాని, ఆ కృప చేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చెను. యోబు గ్రంథం 37వ అధ్యాయం 11వ వచనం నుంచి చదివాను. గమనించండి ప్రియులారా, వర్షం అనేది భూమి మీద ఎందుకు వస్తుందంటే శిక్ష కొరకు వస్తుందట. శిక్షించడానికి, మనుషులు ఆయన మాట విననప్పుడు, మనుషులు విచ్చలవిడిగా జీవిస్తున్నప్పుడు, మనుషులు చాలా ప్రమాదకరంగా మారిపోయినప్పుడు వారికి బుద్ధి చెప్పడానికి దేవుడు వర్షాన్ని పంపిస్తాడట. వర్షాన్నే కాదు, గాలిని కూడా పంపిస్తాడు. ఆయన ఆజ్ఞ నెరవేర్చు తుఫాను అని రాయబడింది బైబిల్లో. ఆయన ఆజ్ఞ నెరవేర్చే తుఫాను. చిన్న కుర్రోళ్ళు ఆడుకొని ఒక గబగబా ఆడుకున్నారు. ఆడుకొని అలా బంతి గిరేశారు. ఒక చిన్న అద్దం పగిలిపోయింది. ఊడాన్ని కట్టేస్తారు, పెద్దోళ్ళని కౌరంపుతారు. ఈ అద్దం ఎంతో తెలుసా? 2000 రూపాయలు. అందమంతా పోయింది. వీడు కఠినమైన శిక్ష అని చెప్పేసి చిన్నపిల్లోడని చూడకుండా కూడా కొట్టేస్తారు. అదే ఆ రాత్రి పెద్ద గాలివాన వచ్చి పైనుంచి కిందకి అద్దాలన్నీ బదలు కొట్టేసింది. ఎవడి మీద ఎడతాడు వీడి కేసు? ఎవడి మీద ఎడతాడు వీడి కేసు చెప్పండి? గాలి దుమ్ము వచ్చింది, అద్దాలన్నీ బద్దలైపోయినాయి. ఇప్పుడు ఎవడి మీద పెడతాడు కేసు? ఆయన ఆజ్ఞను నెరవేర్చే తుఫానట. కనుక తుఫాను చేత శిక్షిస్తాడు, వర్షము చేత శిక్షిస్తాడు. ఆయన శిక్ష అనేది భూమి మీదకి పంపుతాడు. ఇక్కడ చదువుకున్నటువంటి వాక్యంలో శిక్ష కొరకే కానీ, అక్కడ కృప కొరకే కానీ, భూమి కొరకే, భూలోకము కొరకే కానీ వర్షము భూమి మీద కురుస్తుందట. శిక్ష కొరకు వర్షం వస్తుందట. 2, ఎండిపోయినటువంటి భూమిని మెత్తన చేసి పశువులకు పక్షులకు ఆహారము కలగటానికి ఆ భూమి మీద జాలితో వర్షం వస్తుందట. తర్వాత దేవుని కృప కొరకు భూమి మీదకి వర్షం వస్తుందట. ప్రియులారా, బైబిల్ గ్రంథములో సృష్టి ఆరంభం మొదలుకొని దాదాపు చరిత్ర ప్రకారము 1650 సంవత్సరాల దాకా ఒక్క శినుకు భూమి మీద పడలేదట. ఆయన భూమిని చేసిన తర్వాత సృష్టి ఆరంభం మొదలుకొని దాదాపు 1650 సంవత్సరాల వరకు కూడా వర్షం భూమి మీద కురవలేదట. అలాగే మనుషులు బ్రతుకుతూ ఉండగా ప్రియులారా, ఒకరోజు దేవుడు భూలోకాన్ని చూశాడు. భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా చెడిపోయారట. ఆదికాండం 1వ అధ్యాయం 6వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివితే అక్కడ వాక్యము ఇలాగ రాయబడింది. ప్రియులారా, నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనసుకు వచ్చినటువంటి స్త్రీలను వివాహము చేసుకొనిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు. 5వ వచనం, నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపుల్లో ఊహంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకున్నాడు. 8వ వచనం, అయితే నోవాహు యెహోవా దృష్టికి కృప పొందినవాడు ఆయను. గమనించండి ప్రియులారా, దేవుడు భూలోకాన్ని చూశాడు. నేను చేసినటువంటి భూలోకం ఎలా ఉంది, నేను చేసినటువంటి మనుషులు ఎలా ఉన్నారు అని దేవుడు చూశాడు. ప్రియులారా, చూశాడు. ఎందుకంటే నా దేవుడు కళ్ళున్న దేవుడు. అందుకే ఆగరణపడుతున్న ఒక అన్యురాలైనకి పెట్టిన పేరు, అమ్మ బాబోయ్ చూచుచున్న దేవుడవు నీవే అంది. నీ తండ్రి నిన్ను చూడకపోవచ్చు, నీ తల్లి నిన్ను చూడకపోవచ్చు, నీ అన్నదమ్ములు బంధుమిత్రులు నిన్ను చూడకపోవచ్చు, కానీ నీ స్థితి అంతా చూసే దేవుడు ఆయన.
ఆయన ఏమండి నీ స్థితి అంతా కూడా చూసిన దేవుడు ఆయన భూమి మీద ఎలా బ్రతుకుతున్నావా అని ఆయన చూస్తాడు. నేను చేసిన సృష్టి ఎలా ఉంది, నేను చేసిన మనుషులు ఎలా ఉన్నారని ఆయన భూమి మీద చూసినప్పుడట భూలోకము యెహోవా దృష్టికి చెడిపోయిందట. నరులు భూమి మీద విస్తరింపనారంభించినప్పుడు ఏమండి దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారని మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసేసుకున్నారట. వాయ లేకుండా, వరుస లేకుండా, నీతి లేకుండా, నిజాయితీ లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా విడిగా వారు జీవిస్తుంటే భూమి మీద నరులను చేసినందుకు దేవుడు సంతాపం నొందాడట, ఏడ్చాడట. అయ్యో ఎందుకు ఈ మనుషులను చేశానని హృదయంలో నొచ్చుకున్నాడట. ఒక ఆయన పుస్తకంలో ఒక మాట రాశాడు, ఏమనో తెలుసా? మనుషులు ఏమండి రక్షణ పొంది కూడా పాపం చేస్తుంటే, రక్షణ పొంది కూడా విడిగా జీవిస్తుంటే, అయ్యో ఈ దౌర్భాగ్యుల కొరక నేను ప్రాణం పెడతా, ఈ దౌర్భాగ్యుల కొరక దెబ్బలు తింటా, ఈ దౌర్భాగ్యుల కొరక ఉమ్మయించుకుంటా, ఈ దౌర్భాగ్యుల కొరక సిలువేయించుకుంటా అని చెప్పి ఎవరికి చెప్పాలో అర్థం కాక సిలువనేసుకుని బుర్ర బాదుకుంటున్నాడు, సిలువనేసుకొని బుర్ర బాదుకుంటున్నాడట. జాగ్రత్త సుమా, ఎలా బ్రతుకుతున్నామనేది చాలా ప్రాముఖ్యమైనది. అప్పుడు వెంటనే చూశాడు, అందరూ చెడిపోయారు గనుక జలప్రలయము ద్వారా భూలోకమును నాశనం చెయ్యాలి అనుకున్నాడు ఆయన. జలప్రలయము ద్వారా భూమిని శిక్షించాలి అనుకున్నాడు ఆయన. ఆయన చూసేసరికి నోవహు, తన భార్య, 3 కొడుకులు, కోడళ్ళు నిందారహితులుగా కనపడ్డారు. నోవహు నీతిమంతుడిగా కనపడ్డాడు, కృప పొందినవాడిగా కనపడ్డాడు, నిందారహితుడిగా కనపడ్డాడు. గనుక నోవహుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నోవహు ఇదిగో భూమి మీద పరిస్థితులు బాలేదు గనుక నేను శిక్షించబోతున్నాను. 40 దినాలు భూమి మీద ప్రచండమైనటువంటి వర్షం కురబోతుంది. వర్షము ద్వారా భూలోకమును, భూలోక నివాసులను నేను శిక్షించబోతున్నాను గనుక వాళ్ళతో నువ్వు నాశనం అయిపోతావు, నాకు ఇష్టం లేదు. సితిసారపు మానుతో వాడను తయారు చేసుకో, 3 అరలు, అందులోకి జతలుగా అన్నిటినీ పిలిపించు అని చెప్పాడు. అప్పుడు నోవాహు గారు వాడ కడుతుంటే ప్రజలు వచ్చి అన్నారట, నోవాహు తాత ఏంట్రా కడుతున్నావంటే, దేవుడు కట్టమన్నాడు బాబా, వర్షం వస్తుందట, 40 దినాలు భూమి మీద సంచారం చేసి వర్షమంతా కూడా బీభత్సమైపోతుందట. అంటే అసలు వర్షమా భూమి మీదకి వస్తుందా? ఎర్రోని చూసినట్టు చూశారు. మన చిన్నప్పుడు మన తల్లిదండ్రులు 69లో తుఫాను వచ్చిందిరా అంటే మనం కూడా 96 దాకా తెంగరోళ్ళ చూసాం. 96 వచ్చాక అర్థమైంది ఎలా మడతెట్టేద్దో తుఫాను. 69లో వచ్చిందంటే విన్నామా, 96 తెగని తెల్లలేదు, అవునా? మొత్తం ఎక్కడికక్కడ కరెంటు తంబాలే మెలికలు తిరిగిపోయినాయి. కనుక భూమి మీద అప్పటికే ఒక వర్షం చుక్క కూడా కురలేదు కనుక వర్షం అంటే వాళ్ళకి అర్థం కాలేదు. వర్షం భూమి మీదకి రాటమేటని తెంగరును చూసినట్లుగా చూశారు. వాక్యం అంటుంది, సిలువును గూర్చిన వార్త నశించుచున్న వాడికి ఎర్రితనమే కానీ దేవుని పిల్లలకి అది మహాశక్తి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి ఎర్రితనం. దేవుడు ఆనాడు జలప్రలయాన్ని పంపాడు, ఈనాడు అగ్ని ప్రళయాన్ని పంపుతున్నాడు. సూర్యచంద్రులు నలుపుగా ఎరుపుగా అయిపోతున్నారు. భూమి అంతా కూడా వేండ్రముల చేత లేపబడుతుంది, ఆకాశం మడతపడుతుంది, కాలిపోతే నక్షత్రాలు రాలిపోతాయి అని చెప్తే తెంగరును చూసినట్లుగా చూస్తున్నారు మనల్ని కూడా. వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ ఆ రోజు కూడా దాదాపు 120 సంవత్సరాలు సువార్త ప్రకటించిన తెంగరోళ్ళలాగే చూశారు. టైం వచ్చింది, వాడలోకి వెళ్ళండి అన్నాడు, వాడలోకి వెళ్ళారు. జతలుగా వాడలోనికి అన్నిటినీ రప్పించాడు. వాడ ఆ దూరం ముయ్యబడింది. వర్షం భూమి మీద కురవటం ప్రారంభమయ్యింది. ఓహో వర్షం అంటే ఇదా, ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపేసేసుకుందాంలే, ఎత్తులో కట్టంగా బేస్మెంటు అని ఇంట్లోకి వెళ్ళారు. బేస్మెంట్ మునిగిపోవటం ప్రారంభం అయ్యింది. అరే పై అంతస్తుకి వెళ్ళిపోదాం. అందుకే నేను చాలా జ్ఞానంగా 3 అంతస్తులు వేయనరా అన్నట్టుగా పై అంతస్తుకి వెళ్ళారు. అది కూడా మునిగిపోవటం ప్రారంభం అయ్యింది. చెట్లు ఎక్కడం ప్రారంభించారు, చెట్లు కూడా మునిగిపోవటం ప్రారంభం అయ్యింది. పర్వతాలకు వెళ్ళిపోదాం అనుకున్నారు, పర్వతాలు మునిగిపోయి పర్వతాల మీద 15 మూరల నీరు పారిందట. పర్వతాల మీద 15 మూరలు మారితే ఎక్కడికి వెళ్తాడు? నాశనమైపోయాడు. 40 రాత్రి పగలు ప్రచండమైన వర్షం భూమి మీద కురిసింది. 150 దినాలు అనగా దాదాపు 5 నెలలు నీరు తగ్గలేదట. నిన్న మొన్న కురిసిన వర్షమే ఇంకా అక్కడక్కడ తగ్గలేదు. 1 గంట కూడా కాదు, 30 గంట కురిసింది. అది
మరి 40 రాత్రి పగలు కురిస్తే పరిస్థితి ఏంటి? ఆలోచించండి ప్రియులారా. కనుక 40 రాత్రి పగలు కూడా వర్షము చేత వారిని శిక్షించాడు ప్రియులారా. భూలోకమంతా కొట్టుకుపోయింది. నోవాహు కుటుంబం మాత్రమే ఓడలో ఉన్నారు. నోవాహు కాకిని పంపితే అది వచ్చి శవాల మీద పడి తింటం మొదలెట్టింది. పావురాన్ని పంపితే అది వచ్చి ఒలీవల కొమ్మ పట్టుకెళ్తే దేవుడు భూమి మీద నీరుని తగ్గిస్తున్నాడని తెలుసుకున్నాడు. తర్వాత భూమి మారింది. నోవాహు కుటుంబం కిందకి దిగాక దేవుడు అంటున్నాడు, నోవాహు, ఇక నేను జలప్రలయాన్ని రానివ్వను, జలప్రలయం ద్వారా మనుషుల్ని శిక్షించను. ఇదిగో నా కోపం రగులుకున్నా అది నేను జ్ఞాపకం చేసుకోవటానికి ఆకాశములో మేఘములలో నా ధనుసు నుంచుతాను. అదే నీకు నాకు కూడా నిబంధన. భూమికి, భూమి మీద ఉన్న నరులకి, సకల జనుల ప్రాణాలకి నాకు అదే నిబంధన గుర్తుగా ఉంటుంది. నేను ఆకాశములో నా ధనుసు నుంచుతానని నోవాహుతో నిబంధన చేశాడు. రండి, ఆదికాండం 9వ అధ్యాయం 12వ వాక్యం. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడా నున్న సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరముల వరకు ఏర్పరచుచున్న నిబంధన గుర్తు ఇదే. మేఘములలో నా ధనుసును ఉంచి తిని అది నాకును భూమికి మధ్యన నిబంధన గుర్తుగా ఉండెను. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుసు మేఘములో కనబడెను. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకు మధ్యనున్న నా నిబంధన జ్ఞాపకము చేసుకొందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగ ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనుసు మేఘములో ఉండెను. దేవుడికి స్తోత్రం. ఇంకా కొంచెం ఎదరికి మీరు తర్వాత చదువుకోండి. ప్రియులారా, నోవాహుతో అంటున్నాడు, నోవాహు, నేను చాలా జాలి పడుతున్నాను, నేను చాలా బాధపడుతున్నాను. కోపం ఆపుకోలేక వాళ్ళని ముంచిపాడేశాను, నాశనం చేశాను, శిక్షించాను కనుక ఇక నా కోపం భూమి మీదకి రగలదు. ఎప్పుడైనా ఒకవేళ నా కోపం వస్తే ఆకాశంలో మేఘం కనపడుతుంది. ఆ మేఘములో ఇంద్రధనుసు కనపడుతుంది. ఆ ఇంద్రధనుసును చూసి నేను వాళ్ళని ఏమి అన్నన్నానుగా, వారిని ఏమి శిక్షించనన్నానుగా అని జ్ఞాపకం చేసుకుంటాను. మీకును నాకును మధ్యన, భూమికి నాకు మధ్యన, సర్వ శరీర ప్రాణాలకి నాకు మధ్యన నిబంధన గుర్తుగా ఆ ఇంద్రధనుసు ఉంటుందని ఆనాడు నోవాహుతో ఇంద్రధనుసును నిబంధన గుర్తుగా పెట్టాడు. నోవాహుతో ఆయన చేసిన నిబంధనకు గుర్తుగా ఇంద్రధనుసును పెట్టాడు. ప్రియులారా, చాలామంది అంటారు ఇంద్రధనుసు అన్న మాట అన్యులది కదండి, మన బైబిల్లో ఎందుకుందండి అంటారు. నువ్వు చెప్పగా, నువ్వు చెప్పి ఉంటే రాత్రం మానేదురు, మరి అయాల నువ్వు చెప్పలేదుగా. ఏమండి, ఇంద్రధనుసు అన్న మాట ఎందుకు రాయాలండి అంటారు. ఇంద్ర అన్న మాటకు అర్థం పయభాగమున ఉన్నవాడు. ఇంద్ర అంటే పయభాగము. ఏమండి, ఆయన పైనున్నవాడు. ఆకాశమున సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు. నేను పైనుండి పంపబడిన వాడును అన్నాడు. పైనుండి భూమి మీదకి వచ్చాను అన్నాడు. పైనున్న వాటినే ఎతకండి కానీ భూమి మీద ఉన్న ఎతకండి అని మనతో చెప్పాడు ఆయన. కనుక ఆయన పైనున్నవాడు. అంటే ఇంద్ర అన్న మాటకు అర్థం ఏంటంటే పయభాగము. యేసు ప్రభుని మొదటగా నమ్ముకున్నవాడు ఎవరు అంటే ఒక రాజు. గోండ్రోఫర్ అనేటువంటి ఒక రాజు మన దేశాన్ని పరిపాలన చేశాడు. చరిత్రలో ఉన్నాడు ఆయన. గోండ్రోఫర్ అనేటువంటి రాజు పరిపాలన చేస్తున్న దినాలలో ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనుకున్నాడట. ఆ ఇల్లు కట్టడానికి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు పనిచేయరు. ఇశ్రాయేలు దేశం నుంచి ఒక జ్ఞానవంతుని పిలిచి ఇల్లు కట్టించాలనుకున్నాడు. అప్పుడే ఇశ్రాయేలు దేశానికి కబురు పంపితే తోమా గారు ఇండియాకు సువార్త ప్రకటించడానికి దేవుడు ద్వారాలు తెరుస్తున్నాడని దేవుని చిత్తాన్ని గ్రహించి దేవుని స్తుతించి ప్రార్థించి ఆయన ఇండియాకు వచ్చాడు. రాగానే రాజుగారు అన్నారు, ఇదిగో నీ పేరేంటి? తోమా. నాకు మంచి ఇల్లు కట్టాలి, ఎవ్వరూ కట్టుకోలేనటువంటి ఇల్లు, ఆ భవనం చూస్తే ఆశ్చర్యపోవాలి, అలాంటి భవనాన్ని కట్టాలి అన్నాడు. అన్నప్పుడు తోమా గారు అన్నారు, కడతానయ్యా, డబ్బు చాలా అవుతుంది అన్నాడు. ఎంత డబ్బైనా పర్లేదు కట్టంటే, కడతాను కానీ ఒక షరతు, ఇల్లు పూర్తయితేనే కానీ నువ్వు చూడకూడదు అన్నాడు. రాకూడదు అన్నాడు, ఎవరిని పంపకూడదు అన్నాడు. పంపను, చూడను, నేను రాను, డబ్బు పట్టుకెళ్ళంటే విపరీతమైన డబ్బు పట్టుకెళ్ళాడు తోమా గారు. రోజు ఇంత కావాలి అంత కావాలని విపరీతంగా పట్టుకెళ్ళి ఒకనాడు రాజు దగ్గరికి వచ్చానండి, ఇల్లు పూర్తయిన చూద్దిగాని రా అన్నాడు. రాజు ఎంతో సంబరంగా ఇల్లు చూడటానికి వెళ్ళాడు. అక్కడ పేదల గుడిసెలు చూపించాడు.
పేదల గుడిసెలు చూపించి ఏళ్ళని ఇల్లు అన్నాడు. ఎంత మోసం చేస్తావా, నన్ను నా డబ్బట్టుకెళ్ళి పేదోళ్ళకి పెడతావా అని చెప్పి ఆ తోమా గారిని చెరసాల్లో వేయించాడు రాజు. ఆ రాత్రి రాజుగారి అబ్బాయి చనిపోయాడు. ఇది చరిత్ర. రాజుగారి అబ్బాయి చనిపోతే భూస్థాపన చేయటానికి ఒక రోజు ఆగి మన్నాడు భూస్థాపన చేద్దామన్నప్పుడు రాజుగారి అబ్బాయి సడన్గా లేచి అన్నాడు, నాన్న తోమా గారిని ఏమనొద్దు, తోమా గారు మంచి ఇల్లు కట్టారు మనకు ఆ లోకంలో, నేను కల్లారా చూశానన్నాడు. అంటేనే రాజుగారు అడిలిపోయి ఆ తోమను తీసిరండి బయట అంటే తీసుకొచ్చాడు. అసలు నువ్వెవరని అడిగితే, నీ ఇల్లు కట్టడానికి నేను రాలేదు, నా యేసుని ప్రకటించడానికి వచ్చానన్నాడు. నా యేసును ప్రకటించడానికి వచ్చాను, నేను యేసు ప్రభు శిష్యుణ్ణని చెప్పాడు. అలా చెప్పి యేసు ప్రభు కోసం సువార్త చెప్పాక ఆ అద్భుతం చూసి మారు మనసు పొంది ప్రభుని రక్షకుడిగా అంగీకరించిన వాడు గోండ్రెఫర్ అనే రాజు రక్షకుడిగా అంగీకరించాడు. అక్కడి నుంచి ఆయన కేరళ ఏరియాకు వచ్చాడు. కేరళకు వచ్చినప్పుడు అక్కడ కొంతమంది పండితులు అనగా బ్రాహ్మణులు సంధ్యావందనం చేసుకుంటున్నారు. దోషుడితో నీళ్లు తీసి వాళ్ళేదో మంత్రాలు చదివి అలా పోస్తున్నారు. అప్పుడు ఈయన ఇల్లు అన్నాడు, మీరు ఏం చేస్తున్నారు అన్నాడు. స్వర్గములో ఉన్న మా పితరుల ఆత్మకు శాంతి కలగటానికి, వారి ఆత్మ దాహాన్ని తీర్చడానికి నీళ్లు పోతున్నాం అన్నాడు. వెంటనే ఈ తోమా గారు ఒక బకెట్ తీసుకొని సముద్రంలోకి వెళ్ళి ఒడ్డు మీదకి తోడెత్తున్నాడు నీళ్ళని. ఒడ్డు మీదకి తోడెత్తుంటే వాళ్ళు వచ్చి అన్నారు, నువ్వేం చేస్తున్నావు అన్నారు. నేను ఇస్రాయల్ దేశం నుంచి వచ్చినప్పుడు ద్రాక్ష తోట వేసాను, నీరు కట్టి వాళ్ళు ఎవరు లేరు, నీరు కడుతున్నాను అన్నాడు. ఓరు పిచ్చోడా, ఎక్కడ నీళ్లు తోడితే అక్కడ ద్రాక్ష తోట ఇలా తడుతుందిరా అన్నాడు. ఓరు పిచ్చోళ్ళారా, ఇక్కడ మీరు దోషుడితో నీళ్ళు వేసేస్తే అక్కడ వాళ్ళ ఆత్మలు శాంతించుతాయేంట్రా అని పిలిచి సువార్త చెప్పి వాళ్ళని యేసు రక్షకుడని ప్రకటిస్తే బాప్తీసం పొందిన వారు బ్రాహ్మణులు. దేవుడికి స్తోత్రం చెప్పండి. రాజు పొందాడు, బ్రాహ్మణులు పొందారు. ఈరోజు ఆ విషయం తెలియక అమెరికా దేవుడు మరి ఇటు చూసొచ్చాడు, అమెరికా దేవుడు, అంట్రానల దేవుడు, తక్కువ జాతుల దేవుడు, ఇలాగే ఎట్టం వచ్చినట్లుగా అమెరికా ఎన్నాళ్ళు అయిందండి కనుగొని? 500 సంవత్సరాల అమెరికా కనుగొని. మరి యేసు పుట్టి ఎన్నాళ్ళు అయింది? మరి తెల్లాలుగా దున్నపోతు ఈనిందంటే దూన కట్టేయండి అంటమే, కోడిపుంజి సైకిల్ కింద పడి చచ్చిపోయిందంటే 2 సందమామ గుడ్లు 2 ఎట్టిది అంటున్నాడు. కోడిపుంజి ఎట్రా, గుడ్డు ఎట్టడం ఎట్రా అని జ్ఞానం వద్దు. ఇవి తెలియకుండా ఏవేవో మాట్లాడేస్తున్నాడు. ఎవడో మాట్లాడాడు, నీడు మాట్లాడేస్తున్నాడు. ఆయన అంగీకరించినది బ్రాహ్మణులు అంగీకరించారు, మహారాజు అంగీకరించి రక్షకుడిగా అంగీకరించారు. అలాంటి మహాపండితులు అందరూ కలిసి తర్జుమా చేస్తున్నప్పుడు వాడిన పదమే ఇంద్రధనస్సు. అలాంటి తర్జుమా చేస్తున్న సమయంలో వాడిన పదమే ఇంద్రధనస్సు. కనుక ప్రియులారా, ఇంద్రధనస్సు పై భాగమున ఉండేది. ఈ ఇంద్రధనుస్సుని ఆయన నిబంధనగా పెట్టాడు. బైబిల్ గ్రంథములో ఆయన మొదటిగా ఎవరితో నిబంధన చేశాడు అంటే అందరూ పలికే మాట నోవాహుతో నిబంధన చేశాడు అంటారు. కాదు, ఆదాముతో నిబంధన చేశాడట. ఓషియా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. ఓషియా గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. ఆదాము నిబంధన మీరినట్లు ఇశ్రాయేలు అనబడిన వారు నా ఎడల విశ్వాసఘాతుకులయ్యారు, విశ్వాసఘాతుకులుగా మార్చబడ్డారు. ఇక్కడ అంటున్నాడు, ఓ ఓషియా, ఆదాము నా నిబంధన మీరినట్లుగా ఇశ్రాయేలు అనబడుతున్న నా ప్రజలందరూ కూడా నా నిబంధన మీరారయ్యా, వారు విశ్వాసఘాతుకులైపోయారని చెప్పి వాక్యములో ఇక్కడ ప్రభు చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, ఏమని చెబుతున్నాడు అంటే, ఆదాము నా నిబంధన మీరినట్లు నా ఎడల విశ్వాసఘాతుకులై నా నిబంధన మీరారు. ఇశ్రాయేలీలట దేవుడు చేసిన మేలులన్నీ మర్చిపోయారట, దేవుడిచ్చిన అద్భుతాలు మర్చిపోయారట, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మర్చిపోయారట, విశ్వాసఘాతుకులైపోయారట. విశ్వాసఘాతుకులు అంటే అర్థం ఏంటో తెలుసా? మంచి చేసిన వాడికి చెడ్డ చేసేవారు, ఏమంటే ఉపకారం చేసేవాడికి అపకారం చేసేవారు విశ్వాసఘాతుకులు. ఇలాంటి వాళ్ళు చాలా చోట్ల ఉన్నారు. మా ఊర్లో ఉన్నారు, మీ ఊర్లో కూడా ఉంటారండి. ఎక్కడ పడితే అక్కడే ఉంటారు విశ్వాసఘాతుకులు. విశ్వాసం అనేది ఉండదు. ఏ స్థితిలో ప్రభు దగ్గరికి వచ్చానో, ఎలాంటి స్థితిలో వచ్చానో ఇవిడంటది, మేము ఒకప్పుడు చాలా కోటీశ్వరులం. మరి ఎందుకు అన్నం లేకుండా ఏడిసా? మరి అలా అన్నం లేకుండా అలోమని ఎడితే కదా యేసుబాబు సేవకుని పంపించాడు. అబ్బాయి మేమండి పూర్వదినాల్లో
ఇంకా మేము నేతులతో తిన్నాం, కోతులు వచ్చి మూతులు నాకిని అన్నట్టు చెప్తారు. ఏమంటే లేనిపోని గొప్పలు. ప్రెస్టేజీకి వెళ్ళకూడదట. ప్రెస్టేజీకి వెళ్తే ఎస్టేట్లు అమ్ముకోవాలి. ఓల్డ్ డైలాగ్. లేటెస్ట్ డైలాగ్ ఏంటో తెలుసా? ప్రెస్టేజీకి వెళ్తే నెక్స్ట్ ఇయర్ ఉండమాట. ఇది లేటెస్ట్. చాలా జాగ్రత్త సుమా. ప్రెస్టేజీకి వెళ్ళకూడదు. ఏమండి మేమంతా ఇంత అని అనకూడదు. మన స్థితి చెప్పుకోవాలి. నాకు టైం ఇవ్వాలి, కానీ మొదట పలికిన మాట నా అంత దరిద్రుడు ఎవడో లేడని చెప్తాను. నా అంత పనికిమాలుడు ఎవడో లేడని చెప్తాను. నేను చెప్పే మాట ఏంటో తెలుసు? ఎక్కడికి వెళ్ళిన మొదటి మాట, రోతలు తిన్న పందికి ఇలువ ఉంటుంది, కానీ నా బతుకు ఇలువ లేదు. నా దేవుడు నా బ్రతుకు ఇలువ ఇచ్చాడు. ఆయన లేకపోతే నాకు ఇలువ లేదు. ఏమండి జీరోని హీరోగా చేశాడు ఆయన. దేవుడి స్తోత్రం చెప్పండి. కనుక ఆయన లేకపోతే నాకే కాదు ఎవ్వరికి ఇలువ లేదు. ఆయన ఉన్నాడు కనుకే మనకి ఇలువ. కానీ ఈరోజు ఆయన పట్ల మన కృతజ్ఞత ఉందా? విశ్వాసఘాతుకులుగా మారారా అనేది కూడా మనం గుర్తించుకోవాలి. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినప్పుడు స్తుతించారు. ఏమండి ఎర్ర సముద్రాన్ని తూర్పు గాలిని పంపి ఆరిన నేలగా మార్చినప్పుడు స్తుతించారు. శత్రువుల నీళ్లలో ముంచి వేసినప్పుడు స్తుతించారు. ఏమండి ఎడారిలో నీళ్ళిచ్చి, అరణ్యములో ఆహారం ఇచ్చి, పగల మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై కాలు వాయకుండా బట్ట మాయకుండా చేసినప్పుడు స్తుతించగలిగారు. ఆయన్ని వెంటనే మర్చిపోయారట. ఆయన మహోన్నతుడి మీద అరణ్యంలో తిరగబడ్డారట. వీళ్ళు ఏ జాతికి చెందిన వాళ్ళు చెప్పండి? విశ్వాసఘాతుకులు. మనం కూడా తిరగబడుతున్నాంగా ఈ మధ్య. దేవుడు ఉంటే ఇలాగెందుకు చేస్తాడో నువ్వు అడుగుతావని. మరి అడగలేదు కదా ఇప్పుడు దాకా. అందుకని అసలు దేవుడికి నువ్వేం చేసావు? ఆయన చెయ్యవలసింది 2000 సంవత్సరాల కిందట చేసేసాడు ఆయన. నువ్వు చేయవలసింది ఉంది. ప్రతి ఒక్కడు దేశం నాకేం చేసింది, అలా దేశానికి నువ్వేం చేసావు? అది లేదు ఇంకా. ఏమండి విశ్వాసఘాతుకులమే. తినటానికి లేనప్పుడు, ఉంటాకి లేనప్పుడు, ఆరోగ్యం లేనప్పుడు, ఏమంటే ఐశ్వర్యం లేనప్పుడు, అనాథులుగా ఉన్నప్పుడు, ఎవరైనా పిలిచి ఒక ముద్ద అన్నం పెడితే పిల్లల కడుపు నింపుకుందామని చూసిన రోజులు మర్చిపోకండి. ఎవరైనా పిలిస్తే ఈ రాత్రికి తలదాసుకుందామని ఏడ్చిన రోజులు మర్చిపోకండి. వర్షం కురుస్తూ ఉంటే ఒక సంచిని మూతేసి పిల్లల్ని కాపాడుకున్నటువంటి రోజులు మర్చిపోకండి. ఏమంటే ఆ రోజు అందరి చేత హేళన చేయబడి అవమానాలకు అప్పగించబడిన రోజులు మర్చిపోకండి. ఆ రోజున ఆదుకున్నది ఆయన, అన్నం పెట్టింది ఆయన, అవమానాలు దొర్లించింది ఆయన, ఈరోజు ఘనతని గౌరవాన్ని ఇచ్చింది ఆయన. అలాంటి ఆయనకి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలో ఆలోచించండి ప్రియులారా. ఈరోజు దేవుని పట్ల కృతజ్ఞత లేదు, సంఘం పట్ల కృతజ్ఞత లేదు, సేవకుడి పట్ల అసలే కృతజ్ఞత లేదు. ఏమండి ఇలాగ వెళ్ళే ముందుకి ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటారు. ఇలాగ వెళ్ళగానే కుట్రకూటాలు ఎడతారు. కృతజ్ఞత కూటాలు కాదు, కుట్రకూటాలు. కృతజ్ఞత కూటానికి జనం తక్కువ, కుట్రకూటాలకి ఎక్కువ. కొరాహు దాతాన అభిరాములు కుట్రకూటం పెడితే 250 స్పాట్లు అయిపోయింది సంఘం. మేము ఎంత ఎడుతున్నాం అది అవ్వట్లేదు. చూసారా? కుట్రకూటాలకి ఎక్కువ. అలాంటి కుట్రకూటాలు పెట్టొద్దు, జాగ్రత్త సుమా. అందుకే అంటున్నాడు ఓషియా, ఆదాము నా నిబంధన మీరినట్లుగా ఇశ్రాయేలు వారు నా నిబంధన మీరి విశ్వాసఘాతుకులైపోయారని చెప్తున్నాడు. మనకు అన్నం పెట్టిన దేవుణ్ణి, రక్షణిచ్చిన దేవుడి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. మనల్ని చేర్చుకొని ప్రభు దగ్గరికి నడిపించి మన కోసం ప్రార్థన చేసి కన్నీరు కార్చి ఉపవాసం ఉండి పేగులు బయటకు వచ్చేలాగా ఎక్కెక్కబడి దేవుడి దగ్గర ఏడ్చిన ఆత్మీయ తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత ఉండాలి. మన కోసం కన్నీరు కార్చిన సంఘం పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. అంతేకాని ఈరోజు విశ్వాసఘాతుకులైపోయాం. దేవుడన్నా లెక్కలేదు, సేవకుడన్నా లెక్కలేదు, సంఘమన్నా లెక్కలేదు. ఇదే సంఘమా? ఇదే సేవకుడా? ఇంకా సేవకులు లేరా? సంఘం లేదా? ఇలాగ చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలా తప్పు తల్లి, చెల్లి, తమ్ముడా. విశ్వాసఘాతుకులుగా మనం ఉండకూడదట. కానీ విశ్వాసఘాతుకులైపోయారట. 106 కీర్తన 10 నుంచి 13 వచనాల తర్వాత చదువుకోండి. అందుకే యెషయా గ్రంథము 51:1 అంటాడు, ఏ బండ నుంచి చెక్కబడ్డారో, ఏ గుంట నుంచి తవ్వబడ్డారో ఆలోచించండి. మీరు ఏ బండ నుంచి తవ్వబడ్డారు, ఏ బండ నుంచి చెక్కబడ్డారు, ఎలా చేయబడ్డారు మీరు? అసలు ఈరోజు మనిషిలా మనం నిలబడ్డామంటే దానికి కారణం సృష్టికర్త అయిన దేవుడు కదా. ఆయన ఇచ్చిన ఊపిరి వల్ల కదా మనం బ్రతుకుతుంటా, ఆయన ఇచ్చిన రూపం వల్ల కదా మనం బ్రతుకుతుంటా, ఆయన ఇచ్చిన ఆయుష్ వల్ల కదా మనం బ్రతుకుతుంటా. అలాంటిది మనిషి అంటాడు, నేను కోతులోంచి వచ్చాను అంటున్నాడు.
కోతులోంచి కప్పలోంచి వచ్చి, మరి ఇది కోతు బుద్ధులు కదా, అందుకు అలా అనిపించి ఉంటుంది వీడికి. ఒక్కొక్కటి కప్ప బుద్ధులు కదా, గొంతులేస్తాడు కదా, అందుకు అలాగ అనిపించి ఉంటుంది. నేను కప్పలోంచి వచ్చాను అనుకుని ఉంటాడు. కోతులోంచి కప్పలోంచి రాలేదు. సృష్టికర్త అయిన దేవుడు తన చేతులతో మట్టిని తీసి మలిస్తే నువ్వు మనిషివయ్యావు. అది మర్చిపోవద్దు. కృతజ్ఞత మనకు కావాలి. ఏమండి, ఈరోజు కృతజ్ఞత లేని వారిగా ఉన్నాం, విశ్వాసఘాతుకులుగా మనం ఉన్నాం. అందుకే ఏ బండ నుంచి చెక్కబడ్డావో, ఏ గుంట నుంచి తవ్వబడ్డావో అది జ్ఞాపకం చేసుకోవాలట. ఈరోజు మన జ్ఞాపకం ఉందా? యోబు గారు అంటాడు 10వ అధ్యాయం 10వ వచనం నుంచి, ఒకడు పాలు పోసినట్లుగా నన్ను పోసి పేరబెట్టావు. ఏమండి, నరములతోనూ ఎముకలతోనూ నాకు రూపాన్ని ఇచ్చావు, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడుతూ వచ్చావంటాడు. 139 కీర్తన 10వ వచనం నుంచి మీరు చదివితే 12 వరకు, నా అంతరంధ్రములను కలగజేసిన వాడవు నీవే, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు కలుగుచున్నది. నన్ను కలగజేసిన వాడు నువ్వేనయ్యా. నువ్వు కలగజేసిన రీతి చూస్తే నాకు భయము ఆశ్చర్యము కలుగుతుందన్నాడు. అమ్మ నాన్న సంసారం చేసేటప్పుడు కలయికలో అమ్మలోంచి అండం విడుదలవుతుందట, పురుషుల్లోంచి 50 కోట్ల రక్త కణాలు విడుదలవుతాయట. 50 కోట్ల రక్త కణాలు. ఆ రక్త కణాలు పరుగుమని అండం దగ్గరికి వెళ్తూ నేను 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 అని వెళ్ళి 49,99,99,999 రాలిపోతే ఒకటెళ్ళి అండంలో కూర్చొని మనిషిగా వచ్చింది. అది నీ బతుకు, అది నా బతుకు. ఆ రాలిపోయిన కోట్ల కణాల్లో ఒకటిగా ఉంచకుండా మనల్ని సజీవులుగా ఉంచాడు ఆయన. ఎంత కృతజ్ఞత ఉండాలండి. కానీ ఈరోజు విశ్వాసఘాతుకులుగా మారిపోయాం. ఇశ్రాయేలు వారు విశ్వాసఘాతుకులైపోయారట. వాక్యం ఏమని చెప్తుంది అంటే, ప్రియులారా, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 32లో అంటాడు. ఏమన్నో తెలుసా? అక్కడ అంటాడు, ఏమండి, కన్యక తన ఆభరణాలను మరుస్తుందా, పెండ్లి కుమార్తె తన వడ్డానాన్ని మరుస్తుందా, ఈ ప్రజలు లెక్కలేనన్ని మారులు నన్ను మర్చిపోయారు. కన్యక ఆభరణాలను మరుస్తుందా? ఆభరణాలు ఏముండవు. పెళ్ళి అవ్వకముందు ఎవడు చేయించేస్తాడు ఆభరణాలు? మీకు అలా చూస్తున్నారు. పెళ్ళైతే వస్తాయి ఆభరణాలు, పెళ్ళి కాకముందు ఆభరణాలు ఏముండవు. కానీ ఓ డొక్కు వచ్చి ఉంటుంది, ఓ డొక్కు సైన్ ఉంటుంది, 2 గాజులు ఉంటాయి, వెలిసిపోయి ఉంటాయి. ఎవరైనా కొంచెం మనం అలా గన్నవరం వెళ్ళొద్దామా అంటే ఈ డొక్కు వచ్చి తలిగించేస్తావు, ఈ గొలుసు వేసేస్తావు. అవి వెలిసిపోయినాయి అని తెలుసు. ఇంకా చెప్పాలంటే తలంటికి పీ కొనుక్కునే ఉంటాయిగా, అవి తలిగించేస్తావు. అవి తలిగించేసి వెళ్తావు. అంటే కన్యక ఆభరణాలను మర్చిపోదు, పెండ్లి కుమార్తె వడ్డానాన్ని మర్చిపోదు. నా ప్రజలు లెక్కలేనన్ని మార్లు మర్చిపోయారంటున్నాడు. మర్చిపోకూడదట. మీకు అర్థమవుటకు చెప్తాను నేనండి. ఒక కుర్రోడు కొట్టి దగ్గరికి వెళ్ళాడు. బిస్కెట్ ఇమ్మన్నాడు, జంతికి ఇమ్మన్నాడు, వండిమ్మన్నాడు, రొట్టె ఇమ్మన్నాడు. ఏం కావాలో చెప్పరా అన్నాడు కొట్టైనా. ఇవన్నీ చూసి ఎప్పుడు తింటున్నాను కదా అని అలా చూశాడు. ఒక ప్యాకెట్ ఉంది, అక్కడ బూడిద పట్టేసి ఉంది, ఆ ప్యాకెట్లో బుడగలు ఉన్నాయి. అప్పుడు వెంటనే కుర్రాడు అనుకున్నాడు, ఎన్నిసార్లు చూసినా ఇక్కడే ఉంటుంది, ఎవడు ముట్టుకోలేదేంటి, మనం తీద్దాం అన్నట్టుగా ఓ బుడగెమ్మన్నాడు. బుడగెంతికిరా పేలిపోద్ది, తినేది కొనుక్కోరా అన్నాడు కొట్టోడు. లేదండి నాకు బుడగే కావాలంటే మొత్తం మీద బుడగ ఇచ్చాడు. బుడగని తీశాడు. బుడగందట, అక్కడ దుమ్ములో మగ్గిపోతున్నాను, గాలి లేకుండా మగ్గిపోతున్నాను, ఎవడో నా వంక చూడలేదు, అందరూ వస్తున్నారు, అన్నీ కొనుక్కుంటున్నారు, నన్ను ఎవడో కొనివ్వడు లేడు, అలాంటిది నన్ను ప్యాకెట్లోంచి బయటికి తీసినందుకు నీకు వందనాలు అందట. అబ్బా ఎంత కృతజ్ఞత చూడండి. అప్పుడు దాన్ని ఇలా సాగదీస్తే అందట, అబ్బా ఎంత మెత్తగున్నానా అందట. మళ్ళా వందనాలు చెప్పిందట. చూడు గాలి ఊదాడు, నేను ఎన్ని రంగులు ఉన్నానా, అబ్బా తెలుపు ఎరుపు పసుపు, అబ్బా ఎంత కలర్ ఉన్నానా, నా కలర్ నాకు చూపించినందుకు వందనాలు అందట. ఏం చూసావు, ఇంకా చూపింతాను చూడని గాలి ఊది పైకి ఎగరేశాడు. ఇలా లేవులుగా వచ్చి తల మీద కొట్టింది, వందనాలు బ్రదర్, చాలా బాగా నన్ను బయటికి తీసుకొచ్చి నా రూపాన్ని చూపించావు, ఆడుకునే ఛాన్స్ ఇచ్చావు, వందనాలని చెప్పిందట. ఆయన ఇంకా మురుసుపై పైకి ఎగరేసాడట, పైన ఆడుతుందట, వందనాలు అంటుందట. ఏ బుడగా ఇప్పుడు అంటుంది, ఏ ఒక్కొక్కడు మేము ఇంటికి వెళ్ళినప్పుడు అంటాడు, వచ్చావే, అది మనిషి అంటారా, వచ్చావే అని అడుగుతాడు. భోజనం చేయటానికి అన్నం లేక. ఏమండి ఇలా అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. మనుషుల్ని ఎలా అడుగుతున్నారంటే దేవుణ్ణి కూడా అడిగే వాళ్ళు ఉంటారు. అందట వచ్చాయి
అన్నాడట. రాను. రాను. వస్తావా రావా? పోరా పుట్టాడా, నువ్వు చెప్పేదేంటి? నీ కలరేటి నా కలరేటి, నీ ఎత్తేటి నా ఎత్తేటి, నీ రంగేటి నా రంగేటి, నా స్వేచ్ఛటి నీ స్వేచ్ఛ ఏంటి? నువ్వెంత చేసినా ఎంత అవ్వలేవు, నా లేవులే వేరందట. ఒళ్ళు మండు లాగులాగాడట, కాలు దగ్గర అడిపోయిందట. మనం కూడా అంతే. యోబు గ్రంథం 34:14 యోబు గ్రంథం 34:14. ఆయన తన మనసును తన మీదనే ఉంచుకుని ఎడల, తన శ్వాస విశ్వాసతలను తన యొద్దకు తిరిగి తీసుకుని ఎడల, శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరలా ధూళైపోవుదురు. అంతే. ఆయన దయ ఉంటేనే, ఆయన దయ లేకపోతే, ఆయన కృప లేకపోతే, తన మనసు తన మీదే ఉంచుకొని తన ఊపిరిని ఊదిరి ఆ వెంటనే తీసుకుంటే కాళ్ళు దగ్గర పడిపోతాం. అదే మన చోటు. అందుకే ఓ భక్తుడు అన్నాడు, లోకమే రంగుల బుడగా, ఈ లోకమే రంగు రంగుల బుడగా, రంగు రంగుల బుడగా, లోకమే రంగుల బుడగా, ఈ లోకమే రంగు రంగుల బుడగా, రంగు రంగుల బుడగా, రంగు రంగుల బుడగా. చప్పలు కొడదాం. అందరూ నాతో కలిసి పాడుదాం. కొట్టాలి, చప్పలు కొట్టాలి. అమెరికా వారైనా రంగుల బుడగలే, ఆఫ్రికా వారైనా రంగుల బుడగలే, అమెరికా వారైనా రంగుల బుడగలే, ఆఫ్రికా వారైనా రంగుల బుడగలే, అమలాపురం వారైనా రంగుల బుడగలే, అమలాపురం వారైనా రంగుల బుడగలే, ముంగొండ వారైనా రంగుల బుడగలే, ముంగొండ వారైనా రంగుల బుడగలే, లోకమే రంగుల బుడగా, ఈ లోకమే రంగు రంగుల బుడగా, రంగు రంగుల బుడగా. ఏ బుడగా ఎప్పుడు పగిలిపోవునో, ఏ బుడగా ఎప్పుడు పగిలిపోవునో, తెలియదగా మాకు మాయాలోకములు, తెలియదగా నీకు మాయాలోకములు, లోకమే రంగుల బుడగా, ఈ లోకమే రంగు రంగుల బుడగా, రంగు రంగుల బుడగా. హల్లెలూయా. ఏరుపిల్లలమైనా బుడగలమే, అమలాపురమైన బుడగే. కాకపోతే నువ్వు కొంచెం ఎర్రగా ఉండొచ్చు, నేను నల్లగా ఉండొచ్చు, అంతే. తోలు మర్మం. కొంతమందికి నల్ల తోలు కప్పాడు, కొంతమందికి తెల్ల తోలు కప్పాడు, అంతే. అందరం ఆడేజనే. జాగ్రత్త. కృతజ్ఞత లేకపోతే కాలు దగ్గర రాలిపోతాం, అందులో తిరిగిలేదు. విశ్వాసఘాతుకులుగా ఉండకూడదట. చూడండి, ద్వితీయోపదేశకాండం త్వరగా 8వ అధ్యాయం 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టెను, అది నీటి వాగులను, లోయల నుండి, కొండల నుండి పారు ఊటలు, అగాధ జలములు గల దేశం. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశం, ఒలివల నూనెయు తేనెయు గల దేశం, కరువు అనకుండా నీకు ఆహారము తినే దేశం. అందులో నీకే లోపము ఉండదు. అది ఇనపరాళ్ళు గల దేశం. దాని కొండలను నీవు తవ్వి రాగి తీయవచ్చును. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయన్ని స్తుతించాలి. ఎప్పుడైనా స్తుతించావా? ఎప్పుడైనా
చాలామంది జీవితాల్లో దేవుని స్తుతిస్తే కానీ పడుకోరు. ఎందుకంటే ఈ రోజంతా కాపాడేవయ్యా, తింటాక ఆహారం ఇచ్చేవయ్యా, ఉంటాక ఆరోగ్యం ఇచ్చేవయ్యా, ఇంటినిచ్చేవయ్యా, బట్టనిచ్చేవయ్యా, భర్తనిచ్చేవయ్యా, భార్యనిచ్చేవయ్యా, పిల్లల్నిచ్చేవయ్యా, మంచి సంఘాన్ని ఇచ్చేవయ్యా, మంచి సేవకుల్ని ఇచ్చేవయ్యా, మంచి సహవాసం ఇచ్చేవయ్యా, నీకు వందనాలు అని చెప్పి పడుకుంటారు. కొంతమంది ఆంబోతుల్లో తినేసి ఎల్లట్టుకొని ఎక్కేస్తారు. పెద్ద ఆంబోతుల్లాగా మా ఊర్లో ఉన్నాయి. నేను మా ఊరు అన్నానంటే మీ ఊర్లో కూడా ఉన్నాయనే. పుల్లిగా తినేయటం. ఏదే సెల్లో నీ సెల్ల తగులుడిపోను కదా, ప్రార్థన చేయంటది ఆవిడే. ప్రార్థన అత్తమాను చేస్తేనే వాళ్ళకెంతాడా, అప్పుడప్పుడు చేసినా వాళ్ళకెంతాడో. ఏమండి వెంటనే సెల్లెట్టుకొని ఇంక ఒక్కొక్కటి సెల్పిచ్చి బస్సులోని చెల్లె, ఎక్కడితో మాట్లాడితే చెల్లె, ఎక్కడ కొట్టి దగ్గర ఉన్న అర్ధరాత్రి నేను మీటింగ్ నుంచి వెళ్తుంటే అదేం కర్మ, ఇలా ఊగిపోతే ఊగిపోతే ఆ కొట్టి దగ్గర ఎవరు ఉండరు, ఈడే ఉంటాడు దిక్కుమాలుడి కింద చెల్లెట్టుకుని ఊగిపోతుంటాడు. ఒక్కొక్కడు బాత్రూంలో కూడా చెల్లె, బాత్రూంలో కట్టిపోతాడు. పిల్లలు అన్నం తినరు చెల్ల చూపితే కానీ, ఈడు చెల్ల చూపితే కానీ అవ్వదు. వీడికి చెల్ల చూపిందే బకెట్ వెళ్తాడు. వీడికి ట్యాబ్లెట్లు పనిచేయవు, సెల్ కాదండి. సృష్టికర్త అయిన దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, సేవకులను బట్టి, సంఘాన్ని బట్టి, మనకిచ్చిన భార్యను బట్టి, భర్తను బట్టి, పిల్లలను బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. విశ్వాసఘాతుకులుగా ఎప్పుడు ఉండకూడదట, విశ్వాసం కలిగిన వారిగా ఉండాలట. చూడండి యెహెజ్కేలు గ్రంథం, త్వరగా యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 12 వచనం. 14:12 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమైన నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారముగా ఆహారము లేకుండా చేసి కరువును పంపించి మనుషులను పశువులను నిర్మూలన చేస్తాను. సరా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేసిందో దానికి నేను విరోధినైపోతాను. అది సంఘమైనా, లేకపోతే అది కుటుంబమైనా, లేకపోతే వ్యక్తిగత జీవితమైనా, వారికి దేవుడు విరోధైపోతాడట. కరువుతో వాళ్ళని శిక్షింతానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం 2వ అధ్యాయం చూడండి ప్రియులారా, 22లో విశ్వాసఘాతకులు పిరికివేయబడతారట. పిచ్చి మొక్కలను మన పొలంలో ఉంచుతామా, లాగి పడేస్తాం. అలాగే దేవుడు కూడా విశ్వాసఘాతకులను ఉండకూడదట, పీకేసి పక్కన పడేస్తాడట. జాగ్రత్త సుమా. ఏమండి, సామెతల గ్రంథం 11:6లో విశ్వాసఘాతకులు పట్టబడతారని ఉంది అక్కడ. సామెతల గ్రంథం 13:2లో విశ్వాసఘాతకులు నశించిపోతారట. సామెతలు 21:18లో విశ్వాసఘాతకులు కూలిపోతారట. జాగ్రత్త సుమా. పెరికివేయబడతారు, పట్టబడతారు, కూలిపోతారు. విశ్వాసఘాతకులుగా మనం ఉండకూడదండి. ఇంకొక మాట, భయంకరమైన మాట అండి ఇక్కడ రాసి ఉందండి. యెహెజ్కేలు గ్రంథం 18 అధ్యాయంలో 24వ వచనం ఇలాగ ఉంది, అయితే నీతిపరుడు తన నీతిని విడిసి పాపము చేసి దుష్టులు చేయు ఏ క్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా, అతడు చేసిన నీతి కార్యములు ఎంత మాత్రం జ్ఞాపకంలోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణమునందును. అతను విశ్వాసఘాతకుడయ్యాడు గనక, ఒకప్పుడు ఫ్యాన్లు వేయించామండి, ఒకప్పుడు లైట్లు వేయించామండి, ఒకప్పుడు స్థలం కొన్నామండి, ఒకప్పుడు సభలు పెట్టించామండి, అప్పుడు కదా ఇప్పుడు ఎలా ఉన్నావు, అసలు ఇప్పుడు నీ జీవితం ఏంటి అని చూస్తాడు. విశ్వాసఘాతకులు తమ చేసిన పాపం వలన చచ్చిపోతారని ఉంది. అందుకే ఇర్మీయా గ్రంథం 3:22లో అంటాడు, అక్కడ ఏమంటాడో తెలుసా, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను, మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను. నా దగ్గరికి రండి, పశ్చాత్తాపడండి, కన్నీరు పెట్టుకోండి, మీ పాపాలు కడిగి వేస్తాను, ఇంకెప్పుడు జ్ఞాపకం చేసుకోకుండా మిమ్మల్ని నేను బాగు చేస్తానంటున్నాడు. ఈ సభల్లో దేవుని వాక్యం విన్న తర్వాత మోకరించి దేవుడు మనతో మాట్లాడిన మాటల గుండెలు బాదుకొని పశ్చాత్తాపడి మన జీవితాన్ని సరి చేసుకోగలిగితే ఆయన మనల్ని బాగు చేస్తాడట, లేకపోతే శిక్షింతాడట. విశ్వాసఘాతకులుగా ఉండకూడదట. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం
ఓషియా గ్రంథం 14:4 వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరిచెదను, వారి మీదున్న నా కోపము సల్లార్చెదను, మనస్ఫూర్తిగా వారితో నేను స్నేహం చేస్తాను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. వారు నా వైపుకు తిరిగితే విశ్వాసఘాతకులు కాకుండా వారిని నేను గుణపరుస్తాను, వారిని బాగు చేస్తాను, నా కోపం వాళ్ళ మీద లేకుండా దాన్ని సల్లారుస్తాను, మనస్ఫూర్తిగా వారితో స్నేహం చేస్తానంటున్నాడు. కనుక ఇశ్రాయేలు వారు విశ్వాసఘాతకులైపోయారు. ఆదాము కూడా విశ్వాసఘాతకుడైపోయాడు. మట్టిని తీసి మనిషిగా చేసి, పక్కటెముకను తీసి నారిగా చేసి, ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని వృక్ష ఫలాలు పెట్టి హాయిగా బతకమంటే, ఆ మంచి ఎదెను తోటను బట్టి, ఆహ్లాదకరమైన జీవితాన్ని బట్టి, ఆయన ఇచ్చిన మహిమను బట్టి, ఆయన ఇచ్చిన ఎలుగును బట్టి దేవుణ్ణి స్తుతించకుండా విశ్వాసఘాతకుడైపోయాడట, నిబంధన మీరేడట. ఆదాము నా నిబంధన మీరినట్లుగా ఇశ్రాయేలు వారు విశ్వాసఘాతకులైన నిబంధన మీరారు. ఆయన ఎవరితో నిబంధన చేశాడంటే మొట్టమొదటిగా ఆదాముతో చేశాడు. ఏమని చేశాడు? ఆదికాండం 2వ అధ్యాయం 16-17 వచనాలు. ఆదికాండం 2వ అధ్యాయం 16-17 వచనాల్లో, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నిర్భయముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు తినని దినమున నిశ్చయముగా చచ్చిపోతావు. అది ఆయన చెప్పింది ఏంటి? నిబంధన ఏంటంటే, ఆదామా ఇవన్నీ తిను, అన్నీ నీకోసమే, అదొకటి తినకన్నాడు. అర్థం అవదా? ఏమండి, చాలామంది మహాజ్ఞానులు ఉన్నారు. ఏమండి, దేవుడికి తెల్దాలు తింటారని నేను ఇందా చెప్పానుగా, నువ్వు చెప్పలేదని. దేవుడికి తెల్దా? ఆ మధ్య మరొకడు అన్నాడు, బైబిల్ అబద్ధమట. బైబిల్ అబద్ధమేట్రా బాబు అంటే, ఏ వాక్యం నెరవేరింది అన్నాడు. ఏ వాక్యం నెరవేరలేదు, అన్నీ నెరవేరుతాయంటే, తింటే చచ్చిపోతావు అన్నాడు కదా అన్నాడు. తినని తినాన్ని చచ్చిపోతావు అన్నాడు. మరి ఆదాము ఆ రోజు ఎందుకు సావలేదు? ఆ రోజు ఎందుకు సావలేదు? 930 సంవత్సరాలు బతికాడురా, తర్వాత చచ్చిపోయాడురా అంటే ఆ రోజు ఎందుకు సావలేదు? ఆ రోజు చావాలి, నాకు ఆ రోజు చావాలంటున్నాడు. ఈడెండో పేతురు రాసిన పత్రికలో ఏముంది? ఒక దినము 1000 దినాలతో పోల్చాడు. 1000 సంవత్సరాలు. ఒక దినం అంటే 1000 సంవత్సరాలు దేవుని దృష్టిలో ఒక రోజు. రోజుకి ఎన్ని గంటలు? 24. 24 గంటలు 1000 సంవత్సరాలు. ఇప్పుడు 500 సంవత్సరాలు అంటే 12 గంటలు ఒక పూట అనుకో, 500 సంవత్సరాలు. పూట అంటే 12 గంటలు. తర్వాత 6 గంటలు అంటే 250 సంవత్సరాలు. 6 గంటలు అంటే 250, పూట అంటే 250. ఏమంటే 6 గంటలు, 3 గంటలు అంటే 125, గంటన్నర అంటే 70, 30 గంట అంటే ఎంత? 30. ఇడు 30 గంట కూడా లేదు ఇడు బతుకు. ప్రశ్నించినోడు బతుకు 30 గంట కట్టి ఈడేసేస్తున్నాడు దేవుడికి. నా బతుకంతా దేవుడి దృష్టిలో 30 గంట అంత వెళ్ళాలిగా వీడికి. ఇప్పుడు ఆయన దృష్టిలో 30 గంట బతికినట్టు, కానీ వీడు ప్రశ్నలు వేసేస్తున్నాడు. చూసారా? దేవుని ప్రశ్నలు. ఆదాముకు తెల్దా? ఆ దేవుడికి తెల్దా ఆదాము తింటాడని? ఒకడు అలాగే అన్నాడట, ఆదాము చేసిన పాపం మేము భరించున్నాం, ఆదాము చేసిన పాపం భరించున్నాం. వాక్యం చెప్పనివ్వట్లేదు, ప్రతి మాటకి ఆపండి, ఆదాము చేసిన పాపం మేము భరించున్నాం అన్నాడు. పాస్టర్ గారికి ఇంకేం తోయలేదు. పొద్దున్నే సూట్ కేసు పట్టుకెళ్ళి అడిగిచ్చి, తాళాలు కూడా అడిగిచ్చి, నేను ఊరు వెళ్తున్నాను, నేను వచ్చే దగ్గర తీయకిరా అన్నాడు. వీడికి అలా కంగారుగా వెంటనే తీసేయాలి. ఆయన ఇంకా బస్ స్టాండ్కి కూడా వెళ్ళున్నాడు, వీడు తీసాడు. అందులో లెటర్ ఉందా, చదివితే ఆదాం పాపం చేశాడు, ఆదాం పాపం చేశాడని చెప్పు. పనికిమాలోడే నువ్వు చేసిందేంట్రా అన్నాడు. అది తీయొద్దన్నప్పుడు మానాలుగా, వీడు ఆదాము తినొద్దన్నప్పుడు మానాలుగా. అది మీకు అర్థం అవ్వాలంటే ఇంకో మాట చెప్తాను వినండి. రాజు అయినటువంటి దావీదు తన కుమారుడితో వృద్ధాప్యంలో ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడంటే, నాయనా, ప్రజలందరూ వెళ్ళవలసిన మార్గమున నేను వెళ్ళిపోతున్నాను, దేవుళ్ళో నువ్వు ఖచ్చితంగా ఉండి, నీతిగా ఉండి, నిజాయితీగా ఉండి, ఆయన ఆజ్ఞలు పాటిస్తే ఏ లోటు నీకు ఉండదు అని చెప్పి కిందకు వచ్చేసరికి కొంతమంది కోసం చెప్తూ, సిమి అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆడు నన్ను బహూరీములు నన్ను శపించాడు, ఆడిని సంపనని మాట ఇచ్చాను, నువ్వు సంపొద్దు కానీ తెలివైనడు కనుక ఆడికి ఏం చేయాలో చెయ్యన్నాడు. ఈ సిమి అనేవాడు ఏం చేశాడు అంటే, బహూరీమికి దావీదు వెళ్ళినప్పుడు శపించాడు. ఎందుకు వెళ్ళాడు బహూరీమికంటే, కన్న కొడుకైన అబ్షాలోము రాజరికానికి వచ్చి తండ్రిని చంపడానికి తిరుగుతున్నాడు, కుటుంబ పరువుని తీసేశాడు. ఏమండి, ఆ తల్లులతో పాపం చేశాడు.
అలా చేసి తరుముతూ రాజ్యం నాదైపోలి తండ్రిని చంపేయాలంటే తిరిగి కొడుకుని ఏమీ అనలేక ప్రాణాలు కాపాడుకోవటానికి ఆ ఒలీవల కొండ ఎక్కలేక ఎక్కుతూ ప్రియులారా ఏడుస్తూ చాలా రోధిస్తూ దుఃఖాకాంతుడై ఉండగా ఈ సిమి అనేవాడు రాళ్ళు ఎత్తున్నాడు. మనం ఒక్కొక్కసారి బాధలో దుఃఖంలో ఉన్నప్పుడే కొన్ని మాటలు మన మీద పడుతుంటాయి ఇంకా బాధ కలగటానికి. మనల్ని ఓదార్పు ఉండదప్పుడు ఇంకా బాధ వేస్తుంది. ఈ సిమి అనేవాడు ఏమని శపిస్తున్నాడు అని మనం చూస్తే 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలో ఈ సిమి అనేవాడు శపిస్తున్నాడు రాజుని. ఏమని చెప్పిస్తున్నాడంటే చీపో నరహంతకుడా, నీవు యాలాలని చూసావు, సౌలు యొక్క అత్యాదోషను నీ మీదకి రప్పించాడు దేవుడు, నీ కొడుకైన అబ్షాలోముకి ఇచ్చేశాడు, చీపో అని చెప్పి ఓ నరహంతకుడా అంటున్నాడు, శపించున్నాడు. దావీదు ఎక్కిపడి ఏడుస్తున్నాడు, చాలా ఘోరమైనటువంటి ఏడుస్తున్నాడు. బహూరీములో దావీదు ఎందుకు ఏడిచాడో తెలుసా? అదే బహూరీములో దావీదు ఒకడిని ఏడిపించాడు. ఎక్కడ ఏడిపించాడు? అదే గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం చదివితే, ఈయన రాజు అయిన తర్వాత ఇష్బోషెతు అనబడిన వాడి కౌరు పంపి నా భార్యను తీసుకురండి అన్నాడు. గొలియాతును జయిస్తే రాజ్యం ఇస్తానన్నాడు, గొలియాతును జయిస్తే తన కుమార్తెను ఇస్తానన్నాడు, కానీ కుమార్తెను ఇవ్వలేకపోయేసరికి ఇంకొకడికి ఇచ్చి పెళ్లి చేశాడు. కనుక ఈయన రాజు అయిన తర్వాత నేను రాజు అయిపోయిన ఇంకేమీ నాకు పర్వాలేదని ఆ భార్య నాకు కావాలన్నాడు. అప్పుడు వెనకాలే ఒకడు పరిగెత్తుకుని వస్తున్నాడట భర్త, భార్య వచ్చేస్తుంటే ఆడు ఏడుస్తూ వస్తున్నాడట. బహూరీములు ఏడుస్తూ వస్తుంటే అక్కడ ఉన్నటువంటి యోవాబు అబ్నేరు వచ్చి అన్నాడు, ఇక నీ భార్య నీ దగ్గరికి రాదు, వెళ్ళిపోయాడకన్నాడు. బహూరీములో ఒకరిని భయంకరంగా ఏడిపించాడు, తన భార్యను తీసుకొచ్చి ఏడిపించాడు. కనుక అదే స్థలములో అతను భయంకరంగా ఏడుస్తున్నాడు. గలతీ పత్రిక 6:7 మోసపోకండి, దేవుడు ఎక్కిరింపబడడు, మనుషుడా ఏది ఎత్తితావో అది కొయ్యాలి. ఈరోజు ఒకవేళ అన్నీ బాగుండొచ్చు, ఆరోగ్యం బాగుండొచ్చు, ఆశీర్వాదం ఉండొచ్చు, ఎవరికి తల వంచలేని బ్రతుకు కావచ్చు, ఎవరు అసరా నీకు లేకపోవచ్చు. ఆ స్తోమత చూసుకొని ఈరోజు నువ్వేదైనా ఇత్తేవా, ఏదో రోజు అది పెరుగుతుంది. మనం మర్చిపోతాం కానీ అది మర్చిపోదు, అది అలా పెరుగుతూనే ఉంటుంది. అది ఏదో రోజు కొయ్యవలసి వస్తుంది. ఎంతోమంది కోశారు అలాగా. ఏది ఇత్తుతావో అదే కోస్తావు. దావీదు ఒకరిని ఏడిపించి తన భార్యను ఎత్తుకుపోయాడు కనుక, ఆడు ఏడ్చాడు కనుక అదే స్థలములో దావీదు ఏడవలసి వచ్చింది. అప్పుడు దావీదు అక్క సెరియాకు 3 కొడుకులు ఉన్నారు, యోవాబు, అబీషై, ఆసాయేలు. అందులో అబీషై అన్నవాడు అన్నాడు దావీదుతో, రాజా ఈ చచ్చిన కుక్కలాంటోడు నిన్ను శపించడం ఏంటి, నువ్వు ఆజ్ఞ తలకాయ పట్టుకొచ్చేస్తాను అన్నాడు. అప్పుడు రాజుగారు అన్నారు, సెరియా కుమారులారా, యేసుబాబు అయిపోయాడు కాసేపు, సెరియా కుమారులారా మీకెందుకు, దావీదును శపించమని దేవుడే ఆజ్ఞాపించినప్పుడు శపించనివ్వండి, మీకెందుకులే, మీరేమి చేయకండి, నేను క్షమించేశాను అన్నాడు. మరి నిజమైన మారు మనసు వచ్చి క్షమించేస్తే కొడుకు ఎందుకు చెప్తాడు ఆ నుదలకని? నిజమైన మారు మనసు వచ్చిందా? మనం కూడా అంత ఒకసారి క్షమించేసామండి, కానీ ఆ కూటానికి వెళ్ళాం. ఆవిడ మా అన్న మాటలు ఎప్పుడో మర్చిపోయాం, నా తల్లి అయితే అందేంటి అని ఎంత బాగా ఎల్లుల్లిపాయలో చెప్తావు కౌరులు, కానీ వాళ్ళు కూటం పెట్టుకుంటే వెళ్ళావు. మర్చిపోతామేటే, నల్లగుండలో మెరిగిపోతుందా? నేను నల్లగుండు తెల్లగుండు అవ్వలేదా తల్లి? నల్లగుండులాగే ఉంది. నల్లగుండు ఉంటే నల్లోడు కూర్చుంటాడు, తెల్లగుండు ఉంటే తెల్లోడు కూర్చుంటాడు. నల్లోడు శత్రువైన సాతాను, తెల్లోడు యేసుబాబు. జాగ్రత్త, నల్లగుండలు ఉండకూడదు మనకి. మన గుండె బద్దలైపోవాలి, గుండెల్లో ఉన్న దోషమంతా బయటికి రావాలి, కడగబడాలి. ఏమండి, క్షమించేశానంటాం కానీ మనస్ఫూర్తిగా క్షమించలేం. దావీదు కూడా క్షమించేశానన్నాడు, అక్కడ వదిలేయాలిగా. కొడుకుతో చెప్తున్నాడు, ఆడు చేసింది నువ్వు క్షమించానన్నాను, ఆ నేమి చేయనన్నాను, ఆ నేమి చెయ్యొద్దు, కానీ నువ్వు తెలివైనడు కనుక ఆ ఏం చేయాలో ఆలోచించి అన్నాడు. ఎలా బాగుందో చూడు. అప్పుడు వెంటనే సొలొమోను రాజ్యరకానికి వచ్చి, సిమే మా నాన్న నిన్ను సంపనన్నాడట, నేను సంపను, యెరూషలేములో ఉన్నంత వరకు నీకు సావు రాదు, యెరూషలేమును విడిసి ఎప్పుడైతే అడుగు పెట్టావో అప్పుడే నీకు సావు వస్తుందని చెప్పాడు. అలాగేనయ్యా, ఇక్కడే ఉంటానయ్యా అని కొన్ని సంవత్సరాలు యెరూషలేము దాటకుండా ఉన్నాడు ఈ సిమి. అతని దగ్గర పనిచేసిన 2 అడ్వాన్స్ అట్టుకొని వెళ్ళిపోయారట.
అడ్వాన్స్ కట్టుకొని వెళ్ళిపోతే ఈ డబ్బు పిచ్చోడు, ఈ డబ్బు పిచ్చోడు దాటితే చచ్చిపోతామన్న నిబంధన మర్చిపోయి, మాట మర్చిపోయి, నా డబ్బట్టిపోరి బాబోయ్ అన్నాడు. ఇంకొకరిని ఎట్టుకొచ్చుగా ఈడు, పోతే పోయిందా, డబ్బు వదిలేయచ్చుగా. ధనాపేక్ష సమస్త కీడులకి మూలమన్నాడు. ఎరగకే కొంతమంది తమ్మును తాము పొడుచుకున్నారన్నాడు. ధనాపేక్ష పరుడైపోయి ధనం మీద ఉన్న వ్యామోహంతో దేవుని ఆజ్ఞను మీరి ఆ మనుషుల కోసం వెళ్ళాడు. సొలొమోను అడిగాడు, నువ్వు యెరూషలేము దాటావా? అది కదయ్యా నా మనుషు, అది నాకు అనవసరం, నువ్వు దాటావా? కాదయ్యా మనుషులు వెళ్ళిపోయారు, డబ్బు అవి చెప్పొద్దు, నువ్వు దాటావా? దాటాను, చంపేయండి అన్నాడు. అంతే, చచ్చిపోయాడు. దాటితే చచ్చిపోతానని వీడికి తెలదా? పండు తింటే చచ్చిపోతానని ఆయనకి తెలదా? మరి నువ్వు అడిగితే పెట్టి మయ్యాన్ని ఎందుకు పెట్టాడని ఆయనకి తెలుసు, ఈయనకి తెలుసు. ఇప్పుడు దేవుని ఆజ్ఞ మీరి పాపం చేయకూడదని మనకి తెలదా? ఎన్ని వారాలన్నా ఆ కాసేపు కళ్ళు మబ్బు వచ్చేసిందే, ఆ కాసేపు కళ్ళు మబ్బు, ఆ కాసేపు కాదు, అసలు మబ్బే వెళ్ళలేదు నీకు, అసలు నీ కళ్ళు తెరవబడలేదు. అందుకే పాట పాడతా, కన్నులు తెరువమయ్యా. ఇంకా ఎన్నాళ్ళు చూసినా ఆడి కళ్ళు తెరవనే పాట, తెరలేదన్నమాట. ఏమన్నా అది ఆ కాసేపు నాకు ఏదో ఆవరించేసింది. ఆవరించడం కాదు, నీలోంచి వెళ్ళలేదు అది, ఒంటి మీదే ఉంటుంది. ఎక్కడికి వెళ్తుంది? బాగుంది, అలికి ముగ్గెట్టో ఇంకో 7 తీసుకొచ్చింది. దెయ్యాల్లో మంచి ఉంటాయట, చెడ్డవి ఉంటాయట. మనుషుల్లో మంచోళ్ళు ఉంటారు కానీ దెయ్యాల్లో కూడా మంచి ఉంటాయట. తనకంటే చెడ్డ వాటిని తీసుకొచ్చిందట. చూసా, ఇంకో మాట చెప్పిన, దెయ్యాల్లో ఐక్యత ఉంది. 6000 ఒకళ్ళు ఈవిడ్ని 60 మంది కూర్చోలేరు ఈ స్థలంలో. కొంచెం అలా ఉండి కాలు తలుగుతుంది. దెయ్యాలు అన్నయ్య అల్లో ఉండి, అన్నయ్య ఐక్యత ఉంది అట్లకి, మనకు లేదు. మనకు ఐక్యత ఉండదు. 6000 చక్కగా అక్క కదలకే, చెల్లి కదలకే అన్నట్టుగా బాగా ఇమిడి కూర్చున్నాయి వాళ్ళు. ఎంత బాగుందో చూడండి. ఏమండి, అలికి ముగ్గెడితే దెయ్యాలు వస్తాయి. ఏమండి, కనుక దేవుడు చెయ్యొద్దన్న పనులు ఈరోజు చేస్తున్నాం మనం, నిబంధన మీరినట్లే. కనుక ఆదాము నిబంధన మీరేడట. ఏమని మీరేడంటే తినొద్దన్న ఫలము తిన్నాడు, తినొద్దన్న ఫలము తిన్నాడు, పాపం చేశాడు. ఆజ్ఞ అతిక్రమే పాపం, పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆయన పాపము చేశాడు. కనుక దేవుడు మానవుణ్ణి ఎలా కలగజేశాడు చూడండి. ఆదికాండం, నేను ముగిస్తాను చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుణ్ణి చేశాను. చాలు, దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు చేశాడట. దేవుడిది ఏ రూపం? నీతి స్వరూపం, సత్యస్వరూపం, ప్రేమస్వరూపం, ఏమండి నరస్వరూపం. దేవుని రూపాలు కొన్ని ఉన్నాయి బైబిల్లో. నేను చదివాను మొన్న ఒకసారి చెప్పినప్పుడు చర్చిలో. అవన్నీ చదువుతుంటే చాలా ఆనందం అయిపోయింది నాకు. అంతటి స్వరూపము కలిగినటువంటి దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనల్ని చేశాడట, మానవుణ్ణి చేశాడు. అనగా ఆయన పోలిక ఏమిటి అని ఇంకో మాట చదివితే పరమగీతాలో 5:10లో ఆయన 26వ వచనాన్ని మీరు చదివితే ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, పాపులలో చేరక ప్రత్యేకమైన వాడు, కామ క్రోధ మోహ మదమచ్చర్యాలు లేనివాడు, నాలో పాపముందని మీలో ఎవడు స్థాపించగలడని ఛాలెంజ్ చేసిన చక్రవర్తి ఆయన పరిశుద్ధుడు, అనగా తెల్లనివాడు. ఇప్పుడు ఆదాముని ఎలా చేశాడు? తన స్వరూపం అంటే తెల్లనివాడిగా చేశాడు. ఇప్పుడు తెల్లనివాడిగా ఉండవలసిన ఈయన పండు తిని ఎలా మారిపోయాడు? ఓషియా గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. ఓషియా 10:8 చూడండి. అక్కడ ఇశ్రాయేలు వారి పాప స్వరూపం. చాలు, దేవుని స్వరూపం పోయి మానవుడికి ఏ స్వరూపం వచ్చిందంటే పాప స్వరూపం వచ్చింది. పాపం రంగేంటి? నలుపు కాదండి.
పాపపు రంగు ఎరుపు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18. మీ పాపములు ఎర్రనివైనను ఆ హిమము వలె తెల్లగా చేస్తాను, రండి మన వివాదం తేల్చుకుందాం. మీ పాపాలు కెంపు వలె ఎర్రనివైన హిమం వలె తెల్లబోతాయి, గొర్రెబొచ్చు వలె తెల్లయి అవుతాయి అన్నాడు. ఇప్పుడు పాపము చేసిన ఆదాము తన రూపాన్ని కోల్పోయి నిబంధన మీరి, ఆ నిబంధన మీరినటువంటి ఆయన పాపము చేసి తన రూపాన్ని కోల్పోయి తెల్లని స్వరూపం పోయి ఎర్రని స్వరూపం వచ్చింది. ఎర్రని వాడిగా మారిపోయాడు. ఆ ఎర్రని వాడిని తెల్లని వాడిగా చేయటానికి నా యేసు ఎర్రని వాడిగా మారాడు. సిలువలో ఆయన ఎర్రని వాడిగా మారాడు. ఏమండి, మన కొరకే 140 కొరడా దెబ్బలు. కొరడా దెబ్బలంటే ఒక్కో కొరడా కట 6 తాళ్ళు ఉంటాయట. ఒక్కో తాడుకి గాల ముళ్ళు లాంటి ముళ్ళు 4 ఉంటాయట. 6 4 24 ముళ్ళు ఉంటాయట. ఒక్క దెబ్బ కొడితే 24 ముళ్ళు గుచ్చుకొని ఇలా లాగితే 24 ముక్కలాడుతుందట బయట. ఆయన ఒంటి మీద శరీరం ఏమీ లేదు, మాంసం లేదు. 140 కొరడా దెబ్బలు, ఒలిసేసింది మాంసం అంతా. 250 మంది క్యాండ్రకి చూశారట ఒకేసారి. ముఖం కనపడలేదట. 2 అంగుళాల కలిగిన ముళ్ళతో కిరీటం మళ్ళీ పైన కొడితే చెవులంపట, ముక్కంపట, నోటంపట రక్తం కారిపోతుంది. భారమైన సిలువ ఎత్తి యూదుల రాజానికి శుభమని చెప్పి గుద్దుకుంటూ, తన్నుకుంటూ, ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి 3 మేకుల మీద సిలువేస్తే, ఒకడు పక్కలో పొడిస్తే, దాహం అంటే చేతి సరికిస్తుంటే ధవల వర్ణుడు అనబడిన రత్నవర్ణుడిగా మారిపోయాడు. ఆ రత్నవరుడైనటువంటి ఆయన ఎర్రని వాడిగా మారి ఆనాడు నోవాహు యొక్క జలప్రలయములో వారి మీద కోపాన్ని సల్లార్చుకొని, ఇక నా కోపం మీ మీదకి రాదు, నా ఉగ్రత మీ మీదకి రాదు, మీకు శిక్ష ఉండదు, నేను క్షమిస్తున్నాను అని ఆకాశంలో ఇంద్రధనుసుని ఎలా గుర్తుగా పెట్టాడో దేవుడు, అలాగే ఈ ప్రజల మీద ఉన్న ఉగ్రతను తానే భరించి, వాళ్ళ పొందవలసిన సమాధానకరమైన శిక్ష ఆయనే భరించి, వాళ్ళ పొందవలసినటువంటి దెబ్బలు ఆయనే భరించి ఎర్రని వాడిగా మారిపోయి ఆకాశానికి భూమికి మధ్య 3 మేకుల మీద ఇంద్రధనుసులా ఏలాడాడు నా యేసుక్రీస్తు ప్రభువారు. అదే ఎరుపు రంగు ఆనాడు ఇంద్రధనుసు గుర్తు. ఆ ఇంద్రధనుసే సిలువకు గుర్తు. యేసు ప్రభువారు పైనుండి, తండ్రి నీ ఉగ్రత ఇంక రానివద్దయ్యా, వాళ్ళ పాపాలన్నీ నేను భరించాను, క్షమించు అని ఆయన మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఆ సిలువను చూసి తన కోపాన్ని చల్లార్చుకున్నాడు. ఆనాడు ఇంద్రధనుసును చూసి నా కోపం చల్లార్చుకుంటాను అని చెప్పిన దేవుడు సిలువను చూసి ఆయన కోపాన్ని చల్లార్చుకున్నాడు. కనుక ప్రియులారా, ఆయన నేను నిబంధన చేస్తున్నాను, వారి హృదయములో నా వాక్యమును ఉంచుతాను, వారి మనస్సుల మీద దాన్ని రాస్తాను, ఇక పాపాలు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. అందరూ మోకాళ్ళ మీదకి వద్దాం, అందరూ మోకాళ్ళ మీదకి వద్దాం. అవును ప్రభువా, ఇంద్రధనుసు వర్షాకాలం వస్తుంది, వర్షం భూమి మీదకి శిక్ష కొరకు వస్తుంది. నోవాహు కాలంలో భయంకరమైన తిరుగుబోతులు, తాగుబోతులు ఎచ్చలవిడిగా జీవిస్తుంటే ఆనాడు జలప్రలయాన్ని పంపించాం, ఈనాడు అగ్ని ప్రళయాన్ని పంపిస్తున్నా. ఆనాడు నోవాహుని కాపాడి ఒక నిబంధన చేశాం. నోవాహు, ఇదే నీకు నాకు మధ్యన నిబంధన, ఇక భూమి మీదకి నీళ్లు రావు, నేను వారిని శిక్షించను అని ఒక నిబంధన చేశా. ఆ ఆదాము నిబంధన మీరేడని, విశ్వాసఘాతుకుడయ్యాడని నువ్వు చెప్పావు. అవును, మేము విశ్వాసఘాతుకులుగా ఉండకూడదు, కృతజ్ఞత గలవారిగా ఉండాలి. మాకిచ్చిన రక్షణను బట్టి నీకు వందనాలయ్యా, మాకిచ్చిన మంచి ఆత్మీయ తల్లిదండ్రులు బట్టి వందనాలయ్యా, మాకిచ్చిన మంచి సంఘాన్ని బట్టి వందనాలయ్యా, సహవాసాన్ని బట్టి వందనాలయ్యా, మా భార్యను బట్టి, భర్తను బట్టి, తల్లిదండ్రులు బట్టి, నాకు తోబుట్టును బట్టి నీకు వందనాలయ్యా అని ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలి. ఆనాడు ఆకాశంలో కనబడిన ఆ ఇంద్రధనుసు, ఆ సింహాసనం మీద, దేవుని సింహాసనం మీద వెనక భాగమున కనపడిన ఇంద్రధనుసే ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ఈరోజు దేవుడు స్పష్టంగా సూటిగా మనతో మాట్లాడారు. ఒక మాట ఆయనతో చెప్తాం. తెలుసో తెలియకో నేను కొన్ని పరిస్థితుల్లో కొన్ని పొరపాట్లు చేశాను నాయన, కొన్ని మాటలు నా నోట వదిలేనయ్యా, కొంతమందితో నాకు సమాధానం లేదయ్యా, కొంతమందితో నేను మాట్లాడటం లేదయ్యా, నేను సమాధాన పడతాను, ఆ పొరపాటు ఇంకెప్పుడూ చేయను.
అలాంటి మాటలు ఎప్పుడు నా నోట రానివ్వను తండ్రి. ఇదిగో నీవు నిబంధన చేస్తున్నావు, నీ నిబంధన మేము మేరో నాయన. నువ్వు చెప్పినట్లుగా మేము బ్రతుకుతాం, నువ్వు జీవించమన్నట్లుగా మేము జీవిస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి దేవుడు స్పష్టంగా సూటిగా నాతోటి మాట్లాడాడు. ఆయన నిబంధన మీరి విశ్వాసఘాతుకురాలుగా ఘాతుకుడిగా నేను ఉండను. నా దేవుణ్ణి బట్టి, నా రక్షణను బట్టి, నా సేవకుని బట్టి, నా సంఘాన్ని బట్టి, నా సహవాస సహోదరులను బట్టి నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటాను. విశ్వాసఘాతుకులుగా నేను ఉండను అన్నవారు మీ చేతులు ఎత్తండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, నీకు వందనాలు. ఎత్తబడిన మాటలు అందరి హృదయంలో ఫలభరితంగా మార్చండి. అవునయ్యా, ఒకప్పుడు మేము పడిన బాధ, మేము పడిన కష్టం, మేము అనుభవించినటువంటి నాయన దుర్లభ పరిస్థితి, అలాంటి సమయంలో నీ దాసురాలు, నీ దాసుడిని పంపి యేసయ్యా నువ్వు మాకు పరిచయమే మా జీవితాన్ని తీర్చిదిద్దితే ఈరోజు నీకు లోబడకుండా, సంఘానికి లోబడకుండా, సేవకుడికి లోబడకుండా, సహోదరుని ప్రేమించలేకుండా విశ్వాసఘాతుకుడిగా ఘాతుకురాలుగా ఉన్నాను. నన్ను క్షమించు ప్రభువా. ఈ రోజు నుంచి నా తండ్రి మేము ఖచ్చితంగా బ్రతుకుతామని ఎవరైతే తమ చేతులు చాపారో వారిని దీవించండి. ఈ మాటలు ఫలింపు దయచేయండి. ఆయురారోగ్యాలు, ఆయుష్, కృపాక్షేమాలు ఇవ్వండి. నీ సేవకుడిని, సేవకురాలని, కుటుంబాన్ని, సంఘాన్ని దీవించండి తండ్రి. ప్రతి అవసరత నీ నామ మహిమార్థమై తీర్చండి. రేపు వస్తున్న నీ సేవకుడిని కూడా ఇంకా బలంగా వాడుకోండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానము కూడి వచ్చిన మనందరితో, జరుగుతున్న పరిచర్యతో, జరుగుతున్న మీటింగ్స్కి, కూడి వచ్చిన సంఘానికి, దేవుని నమ్ముకొని రక్షణ పొందిన సకల పరిశుద్ధులకు ఆయన కృప సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గట్టిగా చప్పలు కొడుతూ సేవకుల్ని గణపరచుదాం. ఇంతవరకు శ్రేష్టమైన మాటలు అందించిన దైవజనులు అరుణ్ కుమార్ అయ్య గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ మొదటి రోజు రాత్రి సభ ఇంతటితో ముగించబడింది. మీరు ఎవరైనా ఇంకా భోజనాలు చేయకపోతే భోజనాలు చేయండి. రేపు చివరి రోజు కనుక దైవ సేవకులు